వాగ్భూషణం భూషణం. ఉషశ్రీ చిన్నప్పుడు ఆయన జాతకాన్ని చూసిన జ్యోతిశ్శాస్త్ర పండితుడు శ్రీధర వెంకయ్య గారు ఈ కుర్రాడి గురించి బెంగపడవద్దు, నోరెట్టుకు బతికేస్తాడు అని అన్నారట. ఆయన వాక్కు ఫలించింది. 2 దశాబ్దాల పాటు ఉషశ్రీ మాట ఆంధ్రదేశమంతా మారుమ్రోగింది. ఆ మాట ఇంకా బతికి ఉంది. దాంతోపాటే ఉషశ్రీ కూడా. మాట విలువ తెలిసిన వారు ఉషశ్రీ. అందుకే రామాయణంలో హనుమంతుణ్ణి ఓ భక్తుడిగానూ ఓ వీరుడుగానూ మాత్రమే కాక శబ్దబ్రహ్మగా దర్శించగలిగారు. తను చూసిన దాన్ని తన మాట ద్వారానే అందరికీ అర్థమయ్యేలా అందంగా చెప్పగలిగారు. రామాయణంలో హనుమంతుడు ఎక్కడ ఎవరి దగ్గర ఎంత మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో బాగా తెలిసినవాడు. సీతమ్మకి రాముడి క్షేమం చెప్పేటప్పుడైనా, రాముడికి సీతజాడ చెప్పేటప్పుడైనా హనుమంతుడు చేసిన శబ్దప్రయోగం రామబాణమంత శక్తివంతమైంది. ఏ కార్యనిర్వహణకైనా ముఖ్యంగా కావలసింది బాగా మాట్లాడగల నేర్పు. అందుకే ఐఐఎంలోనైనా, ఆక్స్ఫర్డ్లోనైనా, కెలాగ్స్లోనైనా, ప్రపంచంలో ఏ మంచి బిజినెస్ స్కూల్లో అయినా కమ్యూనికేషన్ స్కిల్స్కి చాలా ప్రాముఖ్యం ఉంటుంది. ఇంజనీరింగ్ చేసిన విద్యార్థులు ఉద్యోగాల్లో రాణించడానికి ఫినిషింగ్ స్కూల్స్లో కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పిస్తున్నారు. ఉద్యోగంలో చేరడానికి గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఉంటాయి. అందులో బాగా చెయ్యాలంటే మాట్లాడటం బాగా రావాలి. ఉద్యోగంలో చేరాక నలుగురితోనూ బాగా మాట్లాడడం వచ్చిన వాళ్ళనే విజయం వరిస్తూ ఉంటుంది. ఇళ్లల్లో కూడా మాటకారులు అన్ని పనులు సవ్యంగా చేసుకోగలుగుతారు. వాళ్ళు సంతోషంగా ఉంటూ తమతో ఉన్నవాళ్ళని సంతోషంగా ఉంచగలుగుతారు. కమ్యూనికేషన్లో చెప్పేవాడు, వినేవాడు అని ఇద్దరు ఉంటారు. తను చెప్పింది వినేవాడికి అర్థమయ్యేటట్లు చెప్పడం చెప్పేవాడి బాధ్యత. వినేవాడు సరిగ్గా వినలేదు అని చెప్పడం చాలా వరకు తప్పించుకోవడం అవుతుంది. అంటే చెప్పేవాడు వినేవాడి మానసిక స్థితిని అర్థం చేసుకోవాలి. ఏ స్థాయి వాడికి ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో ఆలోచించుకోవాలి. ఆ చెప్పే విషయాన్ని అర్థమయ్యేలా, అవసరమైతే ఆసక్తి కలిగేలా చెప్పాలి. అందుకు మాట స్పష్టంగా ఉండాలి. భావం సూటిగా అవతలి మనిషికి అర్థమయ్యేలాంటి మాటల్ని ఎంచుకోవాలి. అతను వింటున్నాడా లేదా, అతనికి అర్థం అవుతుందో లేదోనని పరిశీలిస్తూ ఉండాలి. అందుకే వినేవాణ్ణి సూటిగా చూస్తూ మాట్లాడాలి. అతని ముఖ కవళికల్ని, బాడీ లాంగ్వేజ్ని జాగ్రత్తగా పరిశీలించాలి. సందర్భానుసారంగా చెప్పే విషయాన్ని, విధానాన్ని మారుస్తూ ఉండగలగాలి. సామాన్యంగా భాషని సరళంగా, హృదయానికి హత్తుకునేలా వాడాలి. అవసరమైతే కొంచెం హెచ్చుతగ్గులతో మాట్లాడగలగాలి. అయితే ఆ అవసరాన్ని గుర్తించగలగాలి. అలాగే గొంతు హెచ్చుతగ్గుల్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. అవతల వాళ్లకి వినపడనంత నెమ్మదిగానూ కాకుండా, అలాగని అందరికీ వినిపించేంత బిగ్గరగానూ కాకుండా సమస్థాయిలో మాట్లాడాలి. సంభాషించేటప్పుడు ఇవన్నీ ఆలోచించుకుంటూ మాట్లాడేందుకు సమయం ఉండదు. సంభాషించేటప్పుడు ఇవన్నీ ఆలోచించుకుంటూ మాట్లాడేందుకు సమయం ఉండదు. అవతల వాళ్ల మాటలు విని వెంటనే స్పందించి సమాధానం చెప్పడం రావాలి. అందుకు కావలసింది అపారమైన సాధన. సాధన ఎందుకు? ఇవన్నీ మనకి తెలిసినవే. కొన్ని తెలియకపోతే బిజినెస్ స్కూల్లోనో మరోచోటో నేర్చుకోవచ్చు అని అనిపించవచ్చు. అయితే తెలియడం కాదు ముఖ్యం, ఆచరించడం, జీవితంలో భాగం చేసేసుకోవడం. జనం మధ్య ఏమాత్రం ఆలోచించకుండా ఎలా నడిచేయగలుగుతామో అలా ఎవరితోనైనా, ఎక్కడైనా, ఏ సందర్భంలో అయినా మాట్లాడడం వచ్చేయాలి. అప్పుడు కార్యసాధన సులభమవుతుంది. అలాంటి కార్యసాధకుణ్ణి మాట్లాడ్డంలో మనకు ఆది గురువుగా నిలబెట్టాడు ఆదికవి. ఈరోజు కమ్యూనికేషన్ స్కిల్స్గా నేర్పిస్తున్న చాలా విషయాలు హనుమంతుడి మాటల్లో కనిపిస్తాయి. ఇతిహాసకాలం నాడైనా, ఈనాడైనా, ఏనాడైనా, ఇంటా బయటా ఎక్కడైనా మాటకి, మాట్లాడే విధానానికి ప్రాముఖ్యత ఉంటూనే ఉంటుంది. సంభాషణా చాతుర్యం తెలుసు. అనవసర విషయాలు ప్రస్తావించడు. ప్రతి శబ్దం స్పష్టంగా ఉచ్చరిస్తూ ఉంటాడు. సాగతీతలతో విసుగు కలిగించడు. గొంతు చించుకోడు.
తారా మంద్రస్థాయిల్లో కాక మధ్యమంలో ఆంజనేయ స్వామిలా హాయిగా హృదయాహ్లాదకరంగా మాట్లాడతాడు అని పేరు పొంది తన మాటతోనే విజయం సాధించిన ఉషశ్రీ హనుమంతుడి నుండి మాట్లాడే విద్యను నేర్చుకోవాలి అని రాసిన ఈ పుస్తకం మాటతో విజయం సాధించదలుచుకున్న వారందరికీ మార్గదర్శకం. శ్రీమద్ రామాయణ ప్రారంభ శ్లోకంలోనే వాక్కును ప్రస్తావించాడు మహర్షి వాల్మీకి. తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంవరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవం. మునిశ్రేష్ఠుడైన వాల్మీకి తపస్వాధ్యాయ నిరతుడు వాగ్విదాంవరుడు అయిన నారదుని అడిగాడు. అడిగినవాడు ముని, అడిగినది తపస్వి, వేదాధ్యయన నిరతుడు అయిన నారదుని. ముని అంటే మౌనవ్రత పరాయణుడు. వేదాధ్యయన పరాయణుడైన వానికి శబ్దం స్వాధీనంలో ఉంటుంది. పైగా ఆయన తపస్వి, అనగా ఏకాగ్రచిత్తుడు. అది రామాయణ ప్రారంభం. ఇందులో వాగ్విదాంవర శబ్దాన్ని ప్రధానంగా మనసులో ఉంచుకుని రామాయణం చదువుతూ కిష్కింధలో అడుగు పెడదాం. అక్కడ వాక్యకోవిద విశేషంతో హనుమంతుడు సాక్షాత్కరిస్తాడు. వాగ్విదాంవరుడు నారదుడు, వాక్యకోవిదుడు హనుమంతుడు. వాక్కు అంటే శబ్దబ్రహ్మం. ఆ బ్రహ్మతత్వం తెలిసిన వారిలో శ్రేష్ఠుడు నారదుడు. అటువంటి శబ్దబ్రహ్మ విద్యలో కోవిదుడు హనుమంతుడు. ఈ ప్రస్తావన ఇంత దేనికి అంటే మానవునికి మాట మీద ఎంత ప్రతిపత్తి ఉండాలో, దానిని ఎంత జాగ్రత్తగా వినియోగించుకోవాలో బోధించడానికే మనం రామాయణం చదవాలి, వినిపించాలి అని ఆదికవి మహర్షి వాల్మీకి మనోహరంగా అందించాడు. మాట్లాడడం అంత బ్రహ్మ విద్య అనిపిస్తుంది నోటికొచ్చింది కూసేవారికి. కాని రామాయణంలో రాముని నోట హనుమంతుని గూర్చిన ప్రశంస విన్నప్పుడు మాట్లాడటం ఎంత విశిష్టంగా ఉండాలో తెలుసుకోగలుగుతాం. మాట మీదనే ఇంత పట్టుదల దేనికి అంటే సృష్టిలో పేడలో పెరిగే పురుగు మొదలు మేడలో తిరిగే పురుషుల వరకు ఆహారం, నిద్ర, భయం, సంతానోత్పత్తి అన్నీ సమాన ధర్మాలే. ఈ చరాచర జీవకోటిలో మానవుని ప్రత్యేకత ఏమిటి? జంతువునాం నరజన్మ దుర్లభం అని ఎందుకంటారు? ఎందుకంటే న్యాయం, అన్యాయం, ధర్మాధర్మాలు, ఉచిత అనుచితాలు అన్నీ మానవునికే ఉన్నాయి. వాటిని నిర్ణయించే బుద్ధిగల ప్రాణి మానవుడు. దానిని ఎలా వినియోగించుకోవాలో తెలుసుకోని నాడు అది అవివేకి చేతిలో మారణాయుధమే అవుతుంది. మాట చేతకాక విరోధాలు తెచ్చుకొని ప్రాణాలు కోల్పోయేవారెందరో ఉన్నారు. మాటతో లోకాన్ని జయించి సమాజంలో సన్మానాలు పొందేవారు ఉన్నారు. అందుకే కాలు జారితే తీసుకోగలం కాని నోరు జారితే తీసుకోలేం అంటారు విజ్ఞులు. అందుకే రామాయణంలో హనుమంతుని వెంట అనుదినం 1 గంట తిరుగుతూ ఉంటే మన ధీశక్తి వికసించి దానిని ఎదుటివారికి తెలిపే సంభాషణా చాతుర్యం లభిస్తుంది. కిష్కింధతో హనుమత్ ప్రవేశం నుండి యుద్ధకాండ చివర రామ పట్టాభిషేక పర్యంతం ఈ ధీమంతుని వెంట సావధాన చిత్తులై నడవండి. కొంతలో కొంతైనా మాట్లాడే శక్తి అలవడుతుంది. ప్రభువు హితవు కోరే సచివుడుగా సుగ్రీవునితో, తన ప్రభువుతో స్నేహం చేసేలా రామలక్ష్మణులతో, అపరిచిత ప్రాంతంలో కలిసిన స్వయంప్రభతో, సీతాన్వేషణ కార్యభారాన్ని స్వీకరిస్తూ వానరసేనతో, లంకానగర ప్రవేశాన్ని నిరోధించిన లంఘిణితో, ఆత్మహత్యకి సిద్ధమవుతున్న సీతాదేవితో, తనని ఎదిరించవచ్చిన రాక్షసులతో, అశోకవన విధ్వంసానికి ఆగ్రహించిన రావణునితో, సీత క్షేమ సమాచారాన్ని అందిస్తూ వానరులతోనూ శ్రీరామునితోనూ అడుగడుగునా హనుమ మాట తీరు మానవులందరికీ అనుసరణీయం. కిష్కింధకాండలో వాక్యకోవిదుడైన హనుమంతుడు మాట్లాడుతున్నాడు అని వాక్యకోవిదుడు అనే విశేషణంతో హనుమంతుని పాత్ర ప్రవేశపెట్టాడు మహర్షి వాల్మీకి. వాక్యకోవిదుడు అంటే మాట్లాడటం తెలిసిన విద్వాంసుడు అని అర్థం. ఇక సన్నివేశంలోకి వెళ్దాం. అన్నగారైన వాలి తరుముగా ఋష్యముఖ పర్వతం మీద తలదాచుకున్న సుగ్రీవుడు రామలక్ష్మణులను అల్లంత దూరాన చూస్తూనే భయకంపితుడై పరుగు పరుగున పోతూ తన మంత్రుల మధ్య బెదురుతూ నిలబడ్డాడు. అప్పుడు హనుమంతుడు సంభ్రమస్త్యద్యతామేష సర్వైర్వాలికృతే మహాన్ మలయోయం గిరివరో భయం నేహాస్తి వాలినః ఉవాచ హనుమాన్ వాక్యం సుగ్రీవం వాక్యకోవిదః. సంభ్రమాన్ని విడిచిపెట్టు. మనం ఉన్న ఈ మలయ పర్వతం మీద వాలి భయం ఈషణ్మాత్రం లేదు. వాలి ఈ పర్వత పరిసరాలలోకి రాలేడు. మనస్సు భయంతో నిండి ఉండడం వల్ల అన్ని అనుమానాలే కలుగుతున్నాయి. అనాలోచితంగా ఏ పని చెయ్యరాదు. విజ్ఞానంతో బుద్ధిని నడిపించాలి అన్నాడు. సుగ్రీవస్తు శుభం వాక్యం శ్రుత్వా సర్వం హనుమతః. హనుమంతుని నోట వెలువడిన శుభప్రదమైన వాక్యాలు విన్నాడు సుగ్రీవుడు. వాక్యకోవిదుడైన హనుమంతుని నోట మంచి మాటలు వినిపించాయి. దీనిని బట్టి మాట మీద, శబ్దం మీద మహర్షి వాల్మీకి ఎంత ప్రత్యయం ఉన్నదో అర్థమవుతుంది. ఇక రామలక్ష్మణులతో
సుగ్రీవుని కోరిక మేరకు రామలక్ష్మణుల మనసు తెలుసుకోవడానికి భిక్షు రూపంలో వారిని సమీపించి భక్తిభరిత హృదయంతో రాజర్షి దేవ ప్రతిమౌ తాపసో శంసితవ్రతౌ, రాజర్షుల వలె దేవతామూర్తుల వలె తపస్సుల వలె తీవ్రవ్రత పరాయణుల వలె ఉన్న సుందర మానవులు ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చారు? పంపానదీ తీర వృక్షశోభకు నదీ తరంగాలకు పులకించే మిమ్ము చూస్తూ ఈ అరణ్యంలో జంతువులన్నీ భయంతో పరుగులు పెడుతున్నాయి. స్వచ్ఛ సువర్ణకాంతులీనే శరీరాలతో సింహసదృశ పరాక్రమంతో ఏనుగు తొండాల వంటి భుజాలతో వృషభ గమనంతో ఇంద్రధనుస్సుతో సమానమైన ధనుస్సులు ధరించి భూమికి దిగివచ్చిన సూర్యచంద్రుల వలె వెలుగుతున్నారు. రత్నమాణిక్య భూషణాలు ధరించవలసిన వారు ఏ భూషణమూ లేకుండా నారచీరలతో ఎందుకున్నారు? బంగారు కాంతులీనే ఖడ్గాలు బుసలు కొడుతున్న కోడెత్రాచుల్లా ఉన్నాయి. నదీ నద పర్వత కారణ సమేతం భూమండలాన్ని రక్షించడానికి సమర్థులు. ఎందుకిలా వేడి నిట్టూర్పులు విడుస్తూ తిరుగుతున్నారు అన్నాడు. రాజర్షి తపస్వి శబ్దాలతో ఆరంభించడంలోనే ఆయన వాక్యకోవిదత్వం కనిపిస్తుంది. మిగిలిన ప్రసంగం అంతా వారి పరాక్రమ వర్ణనే. అంతసేపు ఆయన మాట్లాడినా అన్నదమ్ములు పెదవి విప్పలేదు. అప్పటికి అర్థమై, ఆర్య, నేనెవరినో చెప్పలేదు. వానర యూధపతి ధర్మాత్ముడు సుగ్రీవుడు సోదరుని ఆగ్రహానికి గురై దిక్కులు పట్టి తిరుగుతున్నాడు. మీతో సఖ్యం కోసం ఆయన పంపగా వచ్చాను. నన్ను హనుమంతుడంటారు. నేను కామరూపిని కనుక మీరెవరో తెలుసుకుందామని ఇలా భిక్షురూపంతో అని మౌనం వహించాడు. వస్తూనే హనుమంతుడు వారిని ప్రస్తుతిస్తూ ప్రసంగించినా తాను ఎవరివాడో ఎందుకు వచ్చాడో చెప్పలేదు. అందుకే రామలక్ష్మణుడు మాట్లాడలేదు. అంటే మనకు తెలియని వారి దగ్గరకు వెళ్ళినప్పుడు మన పరిచయం మనం చేసుకోకుండా ప్రసంగానికి దిగరాదు అనే ప్రాథమిక సూత్రం ఇక్కడ బోధించాడు. అందులోనూ ప్రారంభం ఎలా చేశాడు? సుగ్రీవో నామ ధర్మాత్మ, ధర్మాత్ముడైన సుగ్రీవుడు అంటూనే వీరో వినికృతో భ్రాత, అన్నగారి చేత పరాభూతుడు, ఆయన పంపగా వచ్చాను. ఎంత గాథను ఈ 3 వాక్యాల్లో నిక్షేపించాడో చూడండి. తస్యమానం సచివం, ఆయన మంత్రిని, ఆయన మీ స్నేహం కోరి పంపాడు. అది మాట్లాడే పద్ధతి. ఇక్కడొక రహస్యం ఉంది. సుగ్రీవుడు స్నేహం విషయం ప్రస్తావించలేదు. అయినా హనుమంతుడు ముందడుగు వేశాడిక్కడ. అంతసేపు మాట్లాడుతూ వారి ముఖకవళికలు పరిశీలించి ఇంగితం గ్రహించాడు. వారు కూడా ఏదో ఆపదలో ఇలా వచ్చారని అర్థమైంది. అస్త్రశస్త్రవేత్తలని తెలిసింది. అటువంటి వారి స్నేహం తన ప్రభువుకి అవసరం అనుకున్నాడు. సమయోచితంగా తీసుకోవలసిన నిర్ణయం తీసుకోగలిగిన వాడే ఉత్తమ సచివుడు, చక్కని దూత. అది హనుమంతుని విశిష్ట లక్షణం. ఒక్కసారి విశ్వనాథవారు హనుమంతుని వివేకాన్ని ఎలా ప్రదర్శించారో చూద్దాం. హనుమ తా మాటలాడుచున్నంతసేపున్ అన్నదమ్ముల కన్నుల యందుగనుచు రాము కన్నుల పరమేశ్వరత్వ అనుజు కన్నులన్ యోగిరాజు లక్షణముగంచు. మాట్లాడుతున్నంతసేపు అన్నదమ్ముల కన్నులు పరిశీలించే హనుమంతునికి రాముడు పరమేశ్వరుడుగా, లక్ష్మణుడు యోగీశ్వరుడుగా కనిపించారు. ఈ పరమేశ్వరతత్వం, యోగీశ్వరత్వం రామాయణం బహుళ ప్రచారం పొంది ప్రక్షిప్తాలెన్నో ఇరికి రామానుజుల భక్తి ప్రబలిన తరువాయి లోకంలో ప్రవేశించాయి. ప్రధానాంశం మనం ఎవరితో మాట్లాడుతున్నామో వారి కన్నులలో కన్నులించి పరిశీలించాలి. మన అభిప్రాయాలకు వారి ప్రతిస్పందన ఎలా ఉన్నది కన్నులలో కనిపిస్తుంది. అది గ్రహించి ముందుకు నడవాలి. ఆ వివేకం హనుమంతునికి ఉన్నదని విశ్వనాథుల భాష్యం. హనుమంతుడు సుగ్రీవుని మంత్రిగా వచ్చి మాట్లాడగానే శ్రీరామచంద్రుడు సంతోషభరిత వదనుడై, నాన్ ఋగ్వేద వినీతస్య నా యజుర్వేద ధారిణః నా సామవేద విదుషః శక్యమేవం విభాషితుం. ఋగ్వేద వినీతుడు, యజుర్వేదధారి, సామవేద విదుడు అయినవాడు తప్ప ఇలా మాట్లాడలేడు అన్నాడు. హనుమంతుని మాటలు వినగానే రాముని నోట వెలువడిన మాట అది. 3 వేదాలు అధ్యయనం చేసినవాడు అని ఒక్క మాటలో చెప్పకుండా వినీత, ధారణ, విదుష శబ్దాలు ప్రయోగించటంలో విశేషం ఉంది. ఋగ్వేద, యజుర్వేద, సామవేదాలు ఒకే పద్ధతిని అధ్యయనం చెయ్యరు. ఒక్కొక్కటి ఒక్కొక్క రీతిలో ఉంటుంది. ప్రతివర్ణం స్వరభూయస్త్యేన మనోనియమనేన సావధానోచ్చార్యత్వాత్ ఋగ్వేద వినీతస్య ఏకైకానువాకే అనువాకాంతర వాక్యసాంకర్యేణ ధారణస్య దుష్కరత్వాత్ యజుర్వేదధారిణ ఊహా రహస్యాది గర్భితగాన విశేషాణం దుర్విజ్ఞేయత్వాత్ సామవేదం విదుషా. ఋగ్వేద మంత్రాలలో ప్రతి అక్షరానికి విశిష్టమైన అర్థం తెలిపే స్వరం ఉంటుంది. మనస్సును అదుపులో ఉంచి చక్కని శిక్షణతో గురువు దగ్గర అధ్యయనం చేసేవానిని వినీతుడంటారు. ఋగ్వేదానికి ఇది ప్రధానం కనుక వినీతుడు. యజుర్వేదంలో ఒకదానిలోని వాక్యాలు మరో దానిలో వస్తాయి. ధారణ సరిగా లేకపోతే సాంకర్య దోషం పడుతుంది కనుక యజుర్వేదానికి ధారణ ప్రధానం. సామవేదం గాన ప్రధానం.
గానం చేసేటప్పుడు ఎక్కడికక్కడ మార్పులు చేసుకుంటూ సాగే ఊహాశక్తి కావాలి. ప్రతిభతో ఊహించి రూపొందించుకోవాలంటే వైదుష్యం ఉండి తీరాలి. ఈ వైదుష్యం లేకపోతే సామవేద గానం పట్టుబడదు. కనుక సామవేద విదుషః అని ప్రయోగించాడు వేదవేత్త అయిన ఆదికవి. ఇంత సంప్రదాయం తెలియాలి కావ్యరచనకు. నూనం వ్యాకరణం కృత్స్నం అనేన బహుధాశ్రుతం బహువ్యాహరతానేన నకించిదపశబ్దితం. ఈయన మాట్లాడిన మాటల్లో ఒక్క అపశబ్దం లేదు అంటే వ్యాకరణం సంపూర్ణంగా అధ్యయనం చేశాడని తెలుస్తున్నది. ప్రకృతి ప్రత్యయ సమాస సంఖ్యాదిషు కించిదపి నా ప్రభుసితం. ప్రకృతి ప్రత్యయం సమాసం సంధి ఇన్నిటిలో దోషం లేకపోతే అది సలక్షణం అని వ్యాఖ్యానించారు. సముఖే నేత్రయోర్వాపి లలాటే చ భ్రువోస్తథా అన్యేష్విపి చ గాత్రేషు దోషః సంవిదితః క్వచిత్. ముఖం, కన్నులు, నుదురు, కనుబొమలు ఆదిగా గల అవయవాలలో వికారాలేమీ కనిపించలేదు. ఈ వికారాలను గురించి వేదాంగమైన శిక్షాశాస్త్రం గీతీ దీర్ఘశిరః కంపి తథా లిఖిత పాఠకః అనర్ధంకోల్పకంఠశ్చ షడేతే పాఠకాధమాః. సంగీతంలా ఉండరాదు, సాగతీతలు పనికిరావు, తల విసురులు ఉండరాదు, వ్రాసిన కాగితాలు లేదా తాళపత్రాలు చూస్తూ చదవరాదు, అర్థం మారిపోయే రీతిలో ఉండరాదు, కీచుకంఠం పనికిరాదు. వేదపాఠకులకు ఈ 6 దోషాలని శాస్త్రఘోష. వేదత్రయాన్ని అధ్యయనం చేసినవాడు కనుకనే హనుమంతుడు శిక్షాశాస్త్రానుసారం మాట్లాడాడని రాముని భావం. అవిస్తరం అసందిగ్ధం అవిలంబితం అద్రుతం ఉరస్థం కంఠగం వాక్యం వర్తతే మధ్యమేశ్వరే. సంస్కారక్రమ సంపన్నాం అద్రుతాం అవిలంబితాం ఉచ్చారయతి కళ్యాణీం వాచ్యం హృదయహారిణీం. విషయంతో సంబంధం లేని మాట కాదు, సందిగ్ధంగా లేదు, ఆపి మాట్లాడలేదు, హృదయంలోంచి కంఠంలోంచి వచ్చి మధ్యమస్వరంలో సంస్కార సంపన్నమై కళ్యాణ గుణయుతమై వినేవారి హృదయాన్ని అలరిస్తూ మాట్లాడాడు. అనయా చిత్రయా వాచా త్రిస్థాన వ్యంజనస్థయా కన్యనారాధ్యతే చిత్తం ఉద్యతాసేరరేరపి. ఏవం విధో యస్య దూతో న భవేత్ పార్థివస్యతు సిద్ధ్యంతి కథం తస్య కార్యాణాం గతయో నఘ. ఏవం గుణగణైర్యుక్తా యస్యస్య కార్యసాధకాః తస్య సిద్ధ్యంతి సర్వార్థా దూతవాక్య ప్రచోదితాః. ఏ అక్షరం ఏ స్థానం నుంచి పలకాలో అక్కడి నుంచే పలికాడు. కత్తి దూసి మీదకి వచ్చే శత్రువైనా ఈ మాటలు వింటే చేతులు జోడించి తలవంచాలి. ఇటువంటి దూతను సంపాదించిన రాజు సాధించలేనిది లేదు. ఈదృశ శక్తిమంతుడైన దూత మాటలు వినే రాజు సర్వాభీష్టాలు సిద్ధిస్తాయి అని ఆగలేదు. వాక్యజ్ఞుడైన హనుమంతునితో లక్ష్మణుడు మాట్లాడుతున్నాడు అని ముగించాడు. అక్షరాలు పలకడానికి మన శిరస్సులో 3 స్థానాలున్నాయి. ఉదాత్త స్వరం శిరస్సు నుంచి, అనుదాత్తం హృదయం నుంచి, స్వరితం కంఠమూలం నుంచి రావాలని శిక్షాశాస్త్ర శాసనం. ఇది వేదానికి సంబంధించినదే అయినా మనం మాట్లాడే మాటల్లో అన్నీ ఒకే రకంగా ఉండవు. మాటకు కూడా లయ ఉంటుంది. వేదపాఠకుడికి 6 అవలక్షణాలున్నట్లే 6 గుణాలున్నాయని శిక్షాశాస్త్రం. మాధుర్యం అక్షర వ్యక్తి పదచ్ఛేదం త్వరాధైర్యం లయ సమన్వితం. త్వరాధైర్యం లయ సమత్వం. మధురంగా ఉండాలి, అక్షరం స్పష్టంగా వినిపించాలి, పదాలు విస్పష్టంగా ఆగాలి, ఒకదాని వెంట ఒకటి దూసుకు రావాలి, గంభీరంగా ఉండాలి, లయాన్వితంగా సాగాలి. ఈ దృష్టితో చూసినప్పుడు హనుమంతుడు వాక్యజ్ఞుడు, వాక్య విశారదుడు, వాక్య కోవిదుడు ఎందుకయ్యాడో తెలుస్తుంది. తెలిసినప్పుడు మాట్లాడడమనే విద్య ఎంత విశిష్టమో, దానిని అభ్యసించడానికి మనం హనుమంతుని గురువుగా స్వీకరించడం మరింత అవసరమో గ్రహించగలుగుతాం. రామాయణంలో ఏనాడు ఎవరినీ ప్రశంసించని శ్రీరామచంద్రుడు మొదటి కలయికలో 4 మాటలు మాట్లాడిన హనుమంతుని ఇంతగా ప్రశంసించడం చూస్తే మాట మీద ఆయనకి ఎంత గౌరవం ఉన్నదో, ఆదికావ్యాన్ని అందించిన వాల్మీకి ఎంత సదభిప్రాయం ఉన్నదో తెలుసుకోగలుగుతాం. తెలుసుకొని హనుమంతుని సంభాషణా విధానాన్ని కొంతైనా నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. అదే రామాయణ పఠనంతో మనం గ్రహించి ఆచరణలో పెట్టవలసింది, ముందు తరాలకు నేర్పవలసినదీను. అంతేకాని రాంభజన చేయడానికి రామాయణం, కృష్ణభజనకి భారతం చదవలసిన అవసరమే లేదు. పారాయణము ప్రయోజనం లేదు. ఇక సుగ్రీవునితో అయం రామో మహాప్రాజ్ఞః సంప్రాప్తో దృఢ విక్రమః లక్ష్మణేన సహభ్రాత్ర రామోయం సత్యవిక్రమః ఇక్ష్వాకూణాం కులే జాతో రామో దశరథాత్మజః ధర్మే నిగతితశ్చైవ పితుర్నిర్దేశపారగః. రామలక్ష్మణులిద్దరినీ సుగ్రీవుని దగ్గరకు తీసుకువచ్చి, ఈయన రాముడు, మహాప్రాజ్ఞుడు, దృఢవిక్రముడు, సోదరుడైన లక్ష్మణునితో వచ్చిన ఈ రాముడు సత్యవిక్రముడు అని ఆరంభించాడు. ఇంతకుముందు తనను గురించి చెబుతూ సుగ్రీవో నామ ధర్మాత్మా, ధర్మాత్ముడైన సుగ్రీవుడు అన్నగారి చేత వంచితుడయ్యాడు అన్నాడు.
మహాప్రాజ్ఞుడైన రాముడు సోదరునితో వచ్చాడని ఆరంభించి సోదర ప్రేమ విశేషం వ్యక్తం చేసి ఇక్ష్వాకు వంశంలో దశరథుని కుమారుడిగా పుట్టి ధర్మపరాయణుడై పితృవాక్య పాలనకు అడవుల వెంట వచ్చాడు అన్నాడు. రాముని ధర్మనిష్ఠతో ఆ వంశీయులందరూ అంతటివారే అనడానికి ఇక్ష్వాకు వంశం అన్నారు. ఈయన తండ్రి దశరథుడు భూరిదక్షిణలతో రాజసూయ అశ్వమేధ యాగాలు చేసి అగ్నిహోత్రిని ఆరాధించిన మహనీయుడు, ఆడిన మాట తప్పకుండా రాజ్యాన్ని పాలించినవాడు, తపస్వి. ఆయన కుమారుడైన ఈ రాముడు నీ సహాయం కోరి వచ్చాడు. వీరితో స్నేహం నీకు మంచిది, ఉచితరీతిని సత్కరించు అన్నాడు. ఇక్కడ దృఢవిక్రముడు, సత్యవిక్రముడు అని 2 విశేషణాలు ప్రయోగించాడు. సుగ్రీవునికి కావలసినది విక్రమవంతుని స్నేహం. అదిన్నీ దృఢంగా సత్యమైనదై ఉండాలి. అందుకే ముందు అది చెప్పి తరువాయి ధర్మ విషయం ప్రస్తావించాడు. అంతతో ఆగాడా? భార్యావియోగ బాధలో ఉన్నాడు అని సుగ్రీవునికి ఆయనతో సఖ్యానికి ఉచితమైన కారణం ప్రస్తావించాడు. సమాన శీల వ్యసనేషు సఖ్యం. శీలవ్యసనాలు సమంగా ఉంటేనే స్నేహం. ఇక్కడ వ్యసనం అంటే దుఃఖం అని గ్రహించాలి. ఇంత వివేకవంతుడు కనుకనే హనుమంతుడు రాముని సరసన నిలబడగలిగాడు రామకథలో. మరో విశేషం, రామాయణంలో రాముడు మాట్లాడటం చాలా తక్కువ. మాట్లాడడం ఆరంభించాడో కార్యరంగంలో దిగుతున్నాడన్న మాటే. అది ప్రభువు లక్షణం. హనుమంతుడు ఎక్కడ ఎంత మాట్లాడాలో మాట్లాడి కార్యరంగంలో దిగుతాడు. అది సేవక లక్షణం. తరువాయి వాలి కథ, సుగ్రీవ పట్టాభిషేకం. ఇంతలో వర్షాకాలం. ఇంత కథ నడుస్తుంది. పట్టాభిషిక్తుడైన సుగ్రీవుడు భార్య రుమతో, తారతో హాయిగా మదిరాపానంతో కామభోగాలలో మునిగి ప్రపంచాన్నే మరిచిన సమయంలోనే ప్రవేశిస్తాడు హనుమంతుడు. రాజ్యం ప్రాప్తం యశశ్చైవ కాలే శ్రీరభివర్ధిత మిత్రాణం సంగ్రహశేషః తం భవాన్ కర్తుమర్హతి. రాజ్యం లభించింది, దానితో కీర్తి వచ్చింది, కులానుగతమైన సంపద పెరుగుతున్నది. ఇక మిగిలిందేమిటి? మిత్రకార్యం. అది నిర్వర్తించడం అవశ్య కర్తవ్యం. మాట ఎలా మొదలుపెట్టాడో చూశారా? రాజ్యం లభించింది అనగానే నీకింత భోగాన్ని లభింపజేసిన మిత్రునికి ఏ ప్రత్యుపకారం చేశావు? అగ్నిసాక్షిగా స్నేహబంధం ఏర్పరచుకున్నప్పుడు చేసిన వాగ్దానం నెరవేర్చి రాముడు నీకు సింహాసనం సమకూర్చాడు. నీ కర్తవ్యాన్ని విస్మరించి సుఖడోలల్లో గడుపుతున్నావు. ఇంత భావం ఉన్నది రాజ్యప్రాప్తం అనే మాట వెనుక. సుగ్రీవునికి అసలు సింహాసన యోగం లేదు. వాలి అనంతరం అంగదుడు రాజవుతాడు. రాజుగారు తమ్ముడికి మనోవర్తి వస్తుంది తప్ప రాజ్యం లభించదు. అటువంటి దశలో రాజ్యం సమకూర్చిపెట్టాడు రామచంద్రుడు. అంత చేసిన వాని విషయం విస్మరించి ఒళ్ళు తెలియకుండా తాగి నారీలోలుడై పడి ఉన్న సుగ్రీవునితో, రాముడు భార్యావియోగ దుఃఖంలో ఉన్న విషయం కూడా నీకు గుర్తులో లేదు. ఇదంతా శక్తిశాలివి, సూర్యుడువు, వానరభల్లూక గణాధిపతివే అయిన నీ వల్ల జరిగిందంటావా? ఆయనంటావా సురాసురులను నిలబెట్టి తలవంచగలవాడు. తన ప్రాణాలను లెక్క చెయ్యకుండా వాలిని సంహరించాడు నీకోసం. ఎంతటి వారినైనా అనాయాసంగా యమపదం చేర్చగలవాడాయన. నీ సాయం అక్కరలేకుండానే ఆయన పని పూర్తి చేసుకోగలడు. కాని మనకు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం చేయడం మన విధి. భూమ్యాకాశాలలో ఎక్కడ ఉన్నా సీతను అన్వేషించాలి. అలా తిరిగి రాగలవారు వానరయోధులు. నీ నోట ఆజ్ఞ రావడం చాలు, వారు కార్యం సాధించుకు వస్తారు అన్నాడు. హనుమంతుడు తన ప్రభువుతో మాట్లాడుతున్నాడు. ప్రభువు హితవు కోరి కాలోచిత కర్తవ్య ప్రబోధం ఎలా చెయ్యాలో రామాయణం చదివేవారందరికీ బోధించాడు. మనం వ్యాఖ్యానించుకోవలసింది రాజ్యం ప్రాప్తం అనే 2 మాటల వెనుక హనుమంతుని మనస్సులో ఎంత ఊహ ఉన్నదో తెలియడానికి. అంతతో ఆగాడా? కీర్తి పొందావు, కులానుగతమైన సంపదలు పెరుగుతున్నాయి అన్నాడు. ఇవన్నీ చూస్తే సుగ్రీవునికి దక్కవలసింది కాదు. ఇవన్నీ రాముని కారణంగా లభించాయి. అందుకే ఆ వాక్యాన్ని అనుసరిస్తూ మిత్రాణం సంగ్రహశేషః, స్నేహితుని కార్యం నిర్వర్తించడం మిగిలింది. జరిగిన ఉపకారం చెప్పి అంత ఉపకారం చేసిన మిత్రుని కార్యం విస్మరించరాదని మృదువుగా హెచ్చరించడంలో ఉంది ఆయన వివేకం. కాలం అతిక్రమించకుండా మిత్రుల కార్యం నిర్వర్తించే వాని రాజ్యం, కీర్తి, ప్రతాపం వృద్ధి పొందుతాయి. కోశాగారం, సైన్యం, మిత్రులు ఈ 3ంటినీ సమంగా చూసుకునే రాజు అభ్యుదయం పొందుతాడు. సదాచార సంపన్నుడవైన నీవు మిత్రకార్య నిర్వహణ సాగించాలి. ఎటువంటి పనులున్నా విడిచి స్నేహితుని కోసం నడుం కట్టేవానికి ఏ అనర్థాలు ఉండవు. ఈ విషయంలో కాలాతిక్రమణం కారాదు. అలా జరిగితే అది చాలా ప్రమాదహేతువు. సీతాన్వేషణ మిత్రకార్యం అప్పుడే కాలాతిక్రమణం అయ్యింది. ఆయన ఈ మాట తన నోటితో చెప్పడు. ఆయన ఆభిజాత్యం అంతటిది.
ఆయన మనకి మేలు చేశాడు, అందుకు మనం రుణం తీర్చుకోవాలి. నీకు ఉపకారం చేయని వాడికి కూడా మేలు చేసే స్వభావం నీది. కాలం అతిక్రమించినా కన్ను తెరిచి వానరులను ఆజ్ఞాపించు. అందుకే రాముడన్నాడు, ఇటువంటి సచివుడున్న ప్రభువు సాధించలేనిది లేదని. యజమాని శ్రేయస్సు కోరేవాడు ఎంత కాలజ్ఞానంతో వ్యవహరించాలో, తన ప్రభువు అప్రమత్తుడై ఉంటే ఆయనకు కర్తవ్యం ఎలా ప్రబోధించాలో కనిపిస్తుందిక్కడ. అనుకున్నంతా అయింది. వానలు వెనకబడి మేఘాలు తెల్లని దూదిపింజల వలె ఆకాశంలో తిరుగుతున్నా, నదీ ప్రవాహాలలో దూకుడు తగ్గి బురద విరిగి అక్కడక్కడా ఇసుక తిన్నెలు ఏర్పడినా, నెమళ్లు నాట్యాలు మానినా, సుగ్రీవునికి కామభోగం నుండి బయటపడాలనే తలంపు రాలేదు. కాలజ్ఞుడైన శ్రీరామచంద్రుడు తన తమ్ముని పిలిచి సుగ్రీవుని విషయం తేల్చుకురమ్మన్నాడు. అన్నగారి బాధ తెలిసిన లక్ష్మణుడు కన్నుల నిప్పులు చెరుగుతూ కిష్కింధ చేరి అంతఃపుర ద్వారంలో నిలిచి ధనుష్టంకారం చేశాడు. అప్పటికి తెలివి వచ్చిన సుగ్రీవుని ఎదుట నిలిచి హనుమంతుడు, సర్వధా నైతదాశ్చర్యం యస్యం హరిగణేశ్వరః సవిస్మరసి సుస్నిగ్ధం ఉపకారకృతం శుభం. వానరేశ్వర, ఉపకారం చేసిన స్నేహితుని మరిచిపోకపోవడంలో ఆశ్చర్యమేమున్నది? ఆయన ప్రాణభీతిని విడిచి నీకోసం వాలిని సంహరించాడు. ఇప్పుడైనా ఆయన లక్ష్మణుని పంపించాడు అంటే అంత కోపంలోనూ స్నేహభావం పోనందువల్లనే. ప్రమత్తుడవై ప్రతిజ్ఞాకాలాన్ని మరిచిపోయావు. అది గుర్తు చెయ్యడానికే రామానుజుడు వచ్చాడు. మన ప్రయత్నం మనం ప్రారంభించాలి. ఇప్పుడు ఆయన పలికే పరుషవాక్యాలు వెనక తప్పదు. చేతులు జోడించి లక్ష్మణుని ముందు నిలబడు. నీ అపరాధానికి తప్పదు. రాజుహితవు కోరే మంత్రి చెప్పవలసిన మాటలు నిర్భయంగా చెప్పాడు హనుమంతుడు. రాముడు ధనుస్సు సంధిస్తే దేవాసుర గణాలు గజగజలాడతాయి. ఆయనకు కోపం వస్తే మనం ఓరిమితో ఆయన పాదాల మీద పడి శాంతింప చేసుకోవాలి. భార్య భర్త దగ్గర ఎలా ఉంటుందో అలా ఉండాలిప్పుడు నువ్వు. ఆయన ఎంతటివాడో ఎరుగుదువు. చేసిన ఉపకారం అనుభవిస్తున్నావు. ఇప్పుడింక రామశాసనమే కాదు, రామానుజుని శాసనం కూడా శిరోధార్యమే అన్నాడు. చేసిన ఉపకారాన్ని విస్మరించకపోవడం అని ప్రారంభించాడు. మనకు తెలుసు, హనుమంతునికీ తెలుసు, సుగ్రీవుడి మదిరాపానంలో మదవతీ పరీరంభంలో అన్నీ మరిచిపోయాడని. కాని ఆయన తన ప్రభువు కనుక అలా ఆరంభించి వాని ప్రమత్తతను గుర్తింపచేసి ఆ తరువాయి కర్తవ్యం బోధించాడు. హనుమంతుని మాటలు పైకి కనిపించే అర్థాన్ని కాక వ్యంగ్య మర్యాదలో సుగ్రీవుని కాలజ్ఞాన రాహిత్యాన్ని తెలుపుతాయి. సాహిత్యం ఆలోచనామృతం అనే వాక్యం మనసులో ఉంచుకుని హనుమంతుని ప్రసంగం వినాలి, మననం చేసుకోవాలి. లక్ష్మణుని కంటే తీవ్రంగానే చెప్పాడు. కాని మాటలలో పౌరుష్యం లేకుండా మృదువుగానే మందలించాడు. అది రాముని ప్రశంసలందుకున్న మారుతి సంభాషణా చాతుర్యం. సుగ్రీవుడు మదిరాపాన మత్తులో ఉండగా లక్ష్మణుని రాక సమయంలో ఎలా మాట్లాడాడో చూశాం. ఆ తరువాయి స్వయప్రభతో. ఇది రామాయణం చదివేవారు కూడా పట్టించుకోని సన్నివేశం. వానరులలో కొందరిని అంగదుని నాయకత్వాన దక్షిణ దిశగా సీతాన్వేషణకు పంపాడు సుగ్రీవుడు. వారు తిరిగి తిరిగి ఆకలి దాహం బాధిస్తుంటే ఒక బిలద్వారం చెంతకు చేరారు. చుట్టుపక్కల మంచినీటి చెరువు కానీ ఫలాలున్న వృక్షం కానీ లేదు. ఆ బిలద్వారం నుంచి తడిముక్కులతో జలపక్షులు రావడం చూసి హనుమంతుడు ఈ కొండగుహలోపల సరోవరం ఉన్నదని భావించి, ఈ బిలం నుండి హంసలు, క్రౌంచపక్షులు, సారసాలు తడిసిన రెక్కలతో చక్రవాకాలు వస్తున్నాయి చూశారా, అంటే ఈ లోపల సరోవరమో దిగుడుబావో ఉండి తీరుతుంది. బిలద్వారం దగ్గర వృక్షాలు కూడా ఉన్నాయి అంటూ ముందడుగు వేశాడు. చెట్టు పెరగాలంటే నీరుండాలి అనే ఊహ తెలిసినవాడు కనుకనే ఈ మాట అనగలిగాడు. ఈ గుహకు స్వయం ప్రభాబిలం అని పేరు. ఇది మయుడు నిర్మించాడు. ఈ మయుడే మహాభారతంలో పాండవులకు సభాభవనం నిర్మించిన దానవశిల్పి. ఇది మయసభగా ప్రఖ్యాతమైంది. అక్కడ దుర్యోధనుడు పరాభవం పొందిన కారణంగా భారతంలో జూదం ప్రవేశించి అల్లకల్లోలం చెలరేగింది. అందువల్ల అది మనకు గుర్తున్నది. అంతకు మించిన అద్భుతమైన భవనం ఈ బిలంలో మనం చూడబోతున్నాం. బిలద్వారం నుండి వానరులు 4 అడుగులు వేశారు. అంతే, కటిక చీకటి. కన్ను పొడుచుకున్నా కనపడదు. ఒకరి చెయ్యి ఒకరు పుచ్చుకుని ఒకరు నడుస్తున్నారు. చీకటిలో గాలి తిరిగినట్లు తిరుగుతూ ముందుకు నడవగా కాంతి గోచరించింది. ముందడుగు వేశారు. సువర్ణకాంతులీనే వృక్షాలు, వాటిని అల్లుకొని లతలు, అన్నీ పూలగుత్తులతో సువాసన లీనుతుంటే చెట్ల మీద పండిన ఫలాలు నోరూరిస్తున్నాయి. వైఢూర్యాలు పొదిగిన శిలావేదికలు, బంగారు రంగు చేపలు, తాబేళ్లు సంచరించే సరోవరాలు స్వచ్ఛమైన జలాలతో అలరారుతున్నాయి. బంగారు కిటికీలకు ముత్యాల తెరలతో వెండి బంగారు భవనాలు, పగడాల శోభలినే తుమ్మెదలు పూలలోని మకరందం త్రాగుతున్నాయి.
అక్కడ భోజనానికి పానానికి అన్నీ రజత సువర్ణ పాత్రలే. బంగారు తీగలకు చుట్టిన ముత్యాల జాలరులతో పల్లకీలు, దివ్యాంబరాలు, రత్నకంబళ్ళు, ఎటు చూసినా రత్న మాణిక్య వైఢూర్య స్వర్ణ వస్తుజాలమే. ఇది మయుడు నిర్మించిన బిలమందిరం. ఈ మందిరంలో తిరుగుతూ తిరుగుతూ వానరులు ఒక తపస్విని చూశారు. లేడి చర్మం ధరించి పద్మాసనం వేసి కూర్చున్న ఆ తాపసి దగ్గరకు వెళ్లి చేతులు జోడించి తలవంచి హనుమంతుడు, అమ్మా, ఈ బిలమందిరం ఎవరిది, నీవెవరువు అని ప్రశ్నిస్తూనే తన తప్పు తెలుసుకుని, అమ్మా, ఆకలి బాధతో దాహపీడతో ఈ అంధకారబంధురమైన బిలమార్గాన వచ్చాం. ఇక్కడివన్నీ చూడగానే మాకు ఆశ్చర్యంతో మనస్సు పనిచేయడం మానివేసింది. ఇంత అద్భుతమైన సువర్ణ మాణిక్య వైఢూర్య భవనాలు ఎవరివి? నీ తపశ్శక్తితో ఇవన్నీ సాధించావా? మరే మహాతపస్వి శేఖరుడైనా ఈ అద్భుత నిర్మాణం సాధించాడా? అనుగ్రహించి ఈ విశేషాలు చెప్పు తల్లి అన్నాడు. ఇక్కడ కూడా రామునితో మాట్లాడినట్లే నీవెవరువు, ఈ మందిరం ఎవరిది అని ప్రశ్నించాక తన తప్పు తెలుసుకున్నాడు. తమ విషయం చెప్పడం మరిచాడు. అక్కడికెందుకు రావలసి వచ్చిందో చెప్పాడు. ఆకలితో దప్పికతో అలసి వచ్చాం. క్షుత్తు పిపాస ఎంత బాధిస్తాయో ఆ బాధలో ప్రాణి ఏ సాహసానికైనా తెగిస్తుందనే విషయం మానవ ప్రాణికి తెలిసి తీరుతుంది కనుకనే అలా మొదలుపెట్టాడు. అది మహారణ్యం. అందులో కొండగుహ బిలద్వారం అంటే అది ఎంత రహస్య ప్రదేశమో తెలిసి ఉండాలి. అటువంటి చోట ఒక తపస్విని ముందు ఎలా ప్రసంగం ప్రారంభించాలో చూపించాడు. ఆ తరువాయి ఆవిడ ఇచ్చిన ఫలాలు ఆరగించి ఆవిడ అనుగ్రహంతో సాగర తీరానికి చేరారు. వానర సేనతో సముద్రాన్ని చూడగానే యోధులందరూ నీరు కారి కూలబడ్డారు. సముద్రం ఆవలి ఒడ్డు కనబడటం లేదు. అది దాటి లంకలో సీతాదేవిని చూసి రావాలి, లేకుంటే ఎవడికీ ప్రాణాలుండవు. నెల దాటకుండా సీతాదేవిని చూసి రాకపోతే మరణదండన. అది సుగ్రీవాజ్ఞ. స్వయంప్రభు గృహ దగ్గరే నెల దాటింది. దానికి తోడు సీతాదేవిని చూడకుండా వెడితే ఇంకేముంది, వానరులందరి ప్రాణాలు పోతాయి. ఆ దశలో అందరూ ప్రాయోపవేశానికి సిద్ధపడుతుంటే వారి నాయకుడు అంగదుడు, వానర వీరులారా, మీలో ఎవరెవరు ఎంతెంత దూరం లంఘించగలరో చెప్పండి అనగా 10 యోజనాల నుంచి 80 యోజనాలు దాటే శక్తి కలవారు తమ తమ ప్రతాపం వ్యక్తం చేశారు. అదంతా వింటున్న జాంబవంతుడు, వయోభారం వల్ల శక్తి తగ్గేలా ఉన్నాను కాని నేను అవలీలగా 100 యోజనాలు దాటి తిరిగి రాగలిగేవాడిని. ఇప్పుడైనా 90 యోజనాలు అనాయాసంగా వెళ్లి రాగలను అన్నాడు. ఎవరి ప్రతాపం వారు చెప్పి దేనవదనులై కూర్చున్నారు వానరులందరూ. హనుమంతుడు ఏమీ మాట్లాడలేదు. ఒక వారం మౌనంగా కూర్చున్నాడు. జాంబవంతుడు వాని దగ్గరగా వెళ్లి, వీరవానర లోకస్య సర్వశాస్త్ర విశారద తూష్ణీం ఏకాంతమాశ్రిత్య హనుమాన్ కిం న జల్పసి హనుమాన్ హరిరాజస్య సుగ్రీవస్య సమోహ్యసి రామలక్ష్మణయోస్యాపి తేజసాచ బలేన చ నిఖిల వానర శ్రేష్ఠుడా, శాస్త్ర విశారద, ఇంతటి వాడివి నువ్వు ఏమీ మాట్లాడకుండా ఇలా ఉదాసీనంగా కూర్చునిపోయావేం? మన ప్రభు సుగ్రీవునితో సమానుడవు. తేజస్సులో బలంలో రామలక్ష్మణులంత వాడివి. కాశ్యపుడైన గరుత్మంతుడు ఈ సాగరం మీద ఆహారం కోసం అటూ ఇటూ ఎగరడం చూశాను. ఆయన రెక్కలలో ఉన్న శక్తి నీ భుజాలలో ఉన్నది. విక్రమంలో వేగ గమనంలో ఆయనతో సమానంగా నిలబడగలవాడవు. బలం బుద్ధిశ్చ తేజశ్చ సత్వం చ హరిపుంగవా విశిష్టం సర్వభూతేషు కిమాత్మానం న బుధ్యసే. బలంలో బుద్ధిలో తేజస్సులో శక్తిలో నీ అంతటి వాడు భూతకోటిలో లేడు. అంతవాడివి ఇలా కూర్చుండిపోయావేమయ్యా అని ప్రశంసిస్తూ హనుమంతుని జననగాథను వినిపించి ఆయన శక్తిని వ్యక్తం చేశాడు. ఆ క్షణం వరకు హనుమంతుని గురించిన ప్రస్తావన ఇంతగా ఎక్కడా లేదు. అందున జాంబవంతుని వంటి వృద్ధుని నోట ఇటువంటి ప్రశంస రావడం మరీ విశేషం. హనుమంతుని వల్ల కార్యం సాగాలి. సాగాలి అంటే ఎలా మాట్లాడాలో చూపించాడు వృద్ధుడైన జాంబవంతుడు. అదే అనుభవం కలవారు మనతో ఉంటే విషమ సమస్యలు ఎదురైనప్పుడు ఎలా పరిష్కరించుకోవచ్చునో రామాయణం బోధిస్తుంది ఈ ఘట్టంలో. జాంబవంతుని మాటలు విన్నాడు హనుమంతుడు. శరీరాన్ని పర్వతమంత విశాలం చేసి, మా తండ్రి వాయుదేవునికి అగ్ని ప్రాణమిత్రుడు, స్నేహితుని కోసం పర్వత శిఖరాలు నేలకూల్చిన వాయుసుతుడను, బలంలో వేగ గమనంలో ఆయనతో సమానుడను, ఆకాశాన్ని తాగుతున్న మేరువు చుట్టూ 1000 ప్రదక్షిణాలు చెయ్యాలన్న వాంఛ నాకున్నది. సముద్ర జలాలతో భూమిని ముంచగలను. ఆ జలాలను ఆకాశాలకు లేపి జలచరాలను భూమి మీదకి రాల్చగలను. ఉదయగిరి మీద సూర్యునితో బయలుదేరి ఆయన ఆకాశ మధ్యానికి వచ్చేసరికి
నేను పడమటి కొండకు ప్రదక్షిణం చేసి తిరిగి వచ్చి దారిలో ఆయనను దర్శించగలను. మళ్లీ దక్షిణంగా వెళ్లి ఉత్తరంగా తిరిగి భూమి మీద కాలు మోపకుండా సూర్యభగవానుడు ఆకాశ మధ్యాన ఉండగా ఆయనను సమీపించి వందనాలర్పించగలను. వైనతేయుడు వాయుదేవుడు తప్ప నాతో ఎగరగలవాడు లేడు. సముద్రంలోకి దూకి క్షణాల్లో ఆకాశంలోకి నేను ఎగురుతుంటే మెరుపు తీగలా ఉంటాను. భూమి ఆకాశాలను ఆక్రమించిన త్రివిక్రముడేమో అనే భ్రమ కలుగుతుంది. లక్ష్మీ సమానురాలైన సీతాదేవిని చూసి రాగలననే ధైర్యం నా మనస్సులో, బుద్ధిలో, చేష్టలో త్రికరణాలుగా కలుగుతున్నది. గరుడిని శక్తి, వాయుదేవుని వేగం ఉన్నవాడిని. లంకలో వెతకడం కాదు, లంకను మూలమట్టం పెళ్లగించి తెచ్చి మీ ముందుంచుతాను. నిర్భయంగా ఉండండి అన్నాడు. ఈ సన్నివేశంలోనే హనుమంతుడు ఎక్కువగా మాట్లాడతాడు. దానికి కారణం ఆలోచిస్తే వానర యోధులందరూ నిరాశతో ప్రాణాలు వదిలే దశలో ఉన్నారు. వారందరికీ ధైర్యం కలిగించాలి. నిస్పృహలో ఉన్నవారికి ప్రాణాల మీద ఆశ కలిగించాలి. అందుకే అంతగా ప్రసంగించాడని వ్యాఖ్యాతలు నిశ్చయించారు. అప్పుడు జాంబవంతుడు అన్నాడు, నాయనా, నిస్సందేహంగా మన వారందరికీ సుఖంగా బ్రతికే అవకాశం కలిగించే శక్తి నీకే ఉన్నది. అందరూ నీ క్షేమాన్నే కోరుతుంటారు. ఋషీణాంచ ప్రసాదేన కపివృద్ధమతేన చ గురూణాంచ ప్రసాదేన ప్లవస్యత్వం మహార్ణవం. మహర్షుల అనుగ్రహం, వంశవృద్ధుల ఆశీస్సులు, గురువుల శుభకామము సాగర తరుణంలో నీకు తోడ్పడతాయి. నువ్వు తిరిగి వచ్చే వరకు మేము ఒంటికాల మీద నిలబడి చూస్తూనే ఉంటాం అన్నాడు హనుమంతుడు. నేను లంఘిస్తే ఆ వేగాన్ని, బరువుని భూమి భరించలేదు కనుక గిరిశిఖరం మీదెక్కి దూకుతా అంటూ మనస్సును లంకలో నిలిపాడు. జగామ లంకం మనసా మనస్వి. మనస్వి అయిన హనుమంతుడు మనసును లంకలో ప్రవేశపెట్టాడు. సంకల్పం కలిగింది అంటే అది సంపూర్ణమైనట్లే. అదే హనుమంతుని లక్షణం. మనోజవం అనే దానికి అర్థం ఇదే. ఇక మారుతతుల్య వేగుని చూడబోతున్నాం. తతో రావణ నీతాయ సీతాయ శత్రుకర్శనః ఏష పదమన్వేష్టం చారణాచరితే పది. సీతాదేవిని అన్వేషించడానికి చారణులు చరించే మార్గాన బయలుదేరాలని శత్రునాశన సమర్థుడైన హనుమంతుడు సంకల్పించాడు. శతయోజన విస్తీర్ణమైన సముద్రం దాటడం ఎవ్వరూ చెయ్యలేనిది. అటువంటి అసాధ్యాన్ని సాధించడానికి నిశ్చయించి మెడ ముందుకు సాచి తల పైకెత్తాడు. కొండమీద లేత పచ్చిక బయళ్లలో కొంతసేపు గంతులు వేస్తూ విహరించాడు. స సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యశ్చాంజలిం కృత్వా చకార గమనే మతిం. లోకసాక్షి అయిన సూర్యభగవానునికి, బలాధిపతి ఇంద్రునికి, పితృపాదులైన వాయుదేవునికి, ప్రజాపతి బ్రహ్మకు, భూతకోటికి నమస్కరించాడు. పర్వదినాలలో సాగరం పొంగేటట్లు శరీరాన్ని పెంచుతున్నాడు. కాళ్ళు చేతులు గట్టిగా మర్దించాడు. పర్వతం ఊగిసలాడింది. ఆ ఊపుకి గుహలలోని జంతువులు భయంతో బయటపడ్డాయి. మహాసర్పాలు బుసలు కొడుతూ రాళ్లను కరుస్తున్నాయి. ఒక్కసారి జూలు విదిలించి మేఘగర్జన చేశాడు. గరుత్మంతుడు పట్టిన పామును విదిలించినట్లు తోకను ఊగిసలాగించాడు. భుజాలు బిగించాడు. కాళ్లు వంచి నడుం సన్నగిల్ల చేసి కన్నులు పైకెత్తి వాయువును బంధించి హృదయంలో నిలిపి చెవులు ముడిచి వానర యోధులను చూస్తూ యథారాఘవ నిర్ముక్తః శరః శ్వసన విక్రమః. వాయువేగంతో వెళ్లే రామబాణంలా లంకానగరంలో ప్రవేశిస్తాను. అక్కడ సీతాదేవి కనిపించకపోతే సరాసరి దేవలోకం వెడతాను. అక్కడ కనిపించకపోతే లంక చేరి రావణుని బంధించి తీసుకువస్తాను అన్నాడు. 44 శ్లోకాలు హనుమంతుని వర్ణన. వర్ణన అంతా ఆయన సాహసం, శక్తి, ఉత్సాహం, బలం వీటితోనే సాగింది. మాట్లాడడం వచ్చేసరికి 2 మాటలు. రామబాణంలా వాయువేగంతో వెడతాను. సీతాదేవి కనిపించకపోతే రావణాసురుణ్ణి బంధించి తెస్తాను. ఎంత ధైర్యంతో ఉన్నాడో, ఏ శక్తితో వెడుతున్నాడో తెలియచేశాడు. బయలుదేరడానికి ముందు సాగించిన ఉపన్యాసం ఇక్కడ లేదు. 2 పనులు: సీతను చూడడమో, రావణుని బంధించడమో. వానరుల ప్రాణరక్షణకు అంతకంటే అవసరం లేదు. లేచిన వెంటనే హనుమంతుడు ఎలా ఉన్నాడో, సాగుతున్న ఆయన ఎలా ఉన్నాడో అంతా ఓ 100 శ్లోకాలలో ప్రదర్శించాడు మహర్షి. దానిని చదువుతూ ఉంటే ఎగురుతున్న హనుమంతుని చూస్తూ ప్రత్యక్ష వ్యాఖ్యానం చేస్తున్నట్లు మన కనుల ముందు ఆ రూపం గోచరిస్తుంది. ఆయన దర్శనం ఎంత విశిష్టమో దానిని అక్షరాలలో బంధించి మన మనస్సు ముందు బొమ్మ కట్టించడంలో ఆ ప్రతిభ ఎంత ప్రకాశిస్తుందో తెలియాలంటే సుందరకాండ మీద మనస్సు పెట్టి మళ్లీ మళ్లీ చదువుకోవాలి. చదివించుకొని వ్యాఖ్యానింపించుకోవాలి.
దారిలో మైనాకుడు విందు చేస్తానన్నాడు. సురస మింగుతానంది. ఛాయాగ్రాహి సింహిక కబళించపోయింది. ఆ విందులను, ఆ అవరోధాలను తిరస్కరించి లంక కోట గోడ చేరతాడు. మైనాకునితో సురసతో మాట్లాడిన మాటలు ముక్తసరిగా కాలోచితంగా ఉన్నాయి. కార్యదీక్షలో ఉన్నప్పుడు దృష్టి లక్ష్య సాధనపై కేంద్రీకరించాలి తప్ప వృధా కాలయాపన చేయరాదన్నది హనుమంతుని మార్గం. లంకిణితో లంక ఒడ్డున కొండ మీద దిగుతూ ఇంత శరీరాన్ని రాక్షసులు చూస్తే నా గురించి తెలుసుకోవాలనుకుంటారు అనుకుంటూ అజ్ఞానం తొలగించిన జీవుని వలె, బలిచక్రవర్తి సమీపానికి వెళ్లిన వామనుని వలె రూపాన్ని చిన్నది చేశాడు. కొండ మీద తిరుగుతూ శతాన్యహం యోజనానాం క్రమేయం సుబహూన్యపి కిం పునఃసాగరస్యాంతం సఖ్యాంతం శతయోజనం. ఈ 100 యోజనాలైనా, ఇన్ని 100 యోజనాలైనా ఇలా వెళ్లగలను అనుకున్నాడు. అంత దూరం ప్రయాణం చేసిన అలసట కనిపించలేదు. హాయిగా తిరుగుతూ లంకానగరాన్ని చూస్తున్నాడు. ఆ సమయంలో లంకానగర అధిష్టాన దేవత ఎదురుగా వచ్చి, హో వానరుడా, ఎవడవురా, ఏం పని మీద వచ్చావు? రావణ రక్షితమైన లంకలో అడుగు పెట్టలేవు. నీ సంగతేమిటో వాస్తవం దాచకుండా చెప్పు అంది. కథయిష్యామి తే తత్వం యన్మాత్వాం పరిపృచ్ఛసి కాత్వాం విరూపనయనా పురద్వారేణ తిష్టసి కిమర్థం చాపి మాం రుద్ధ్వా నిర్భత్సయసి దారుణా. ఇది హనుమంతుని నోట వెలువడిన మొదటి మాట. నీకు మొత్తం అంతా చెబుతాను అన్నాడు. నిజానికి ఇక్కడ హనుమంతుడు కాక మరెవరైనా ఇలా మాట్లాడతాడా? అంతటి శక్తిశాలి ముందు ఆ ఆడది ఏపాటి? అయినా నీ ప్రశ్నకు సమాధానం చెబుతా అన్నాడు వినయంగా. అంటూనే ఈ భీకరాకారంతో మిడిగుట్లతో నగరద్వారంలో నిలబడి అడ్డగించి నన్నెందుకు బెదిరిస్తున్నావు అన్నాడు. ఆగ్రహంతో వచ్చిన వారి ముందు మనము ఆవేశంతో ఉండరాదు. అంత మాత్రాన లొంగవలసిన పని లేదు. అందుకు అనుగుణంగా నీ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్తా. నీ సంగతేమిటో తెలియకుండా ఎంత చెప్పాలో ఏం చెప్పాలో తెలియదు కదా అనకుండా నా దారికి అడ్డు నిలిచిన దోషివి నువ్వు. ముందు నీ సంగతి చెప్పు అన్నాడు. ఇలా ఎక్కడికక్కడ ఎంత స్పష్టంగా, క్లుప్తంగా, సూటిగా మాట్లాడాలో నేర్పుతాడు హనుమంతుడు. అనగానే ఆమె, రావణుని ఆజ్ఞానుసారం ఈ లంకానగర రక్షణ భారం వహిస్తున్నాను. నన్ను కాదని లంకలో అడుగు పెట్టలేవు. నీ ప్రాణాలు తీసేస్తాను అంది. అప్పుడు హనుమ, ద్రక్ష్యామి నగరీం లంకాం సాట్ట ప్రాకార తోరణాం ఇత్యర్థమిహ సంప్రాప్తః పరం కౌతూహలం హిమే వనాన్యుపవనానీహ లంకాయః కాననాని చ సర్వతో గృహముఖ్యాని ద్రష్టుమాగమనం హిమే. ప్రాకారాలతో, బురుజులతో అలరారే కోట చూస్తున్నాను. ఆశ్చర్యంగా ఉంది. వీటితో పాటు లంకలో వనాలు, ఉద్యానాలు, భవనాలు చూసి పెడదామని వచ్చాను. కోటను, భవనాలు, వనాలు చూడడానికే వచ్చాడా? చూడడానికి వచ్చానన్నాడు కదా. అంటే ఎంతటి వారితోనైనా 4 మంచి మాటలు మాట్లాడితే మన పని సుఖంగా నెరవేరుతుంది. అందుకే అద్భుతంగా ఉంది మీ నగరం, అది చూసి పెడతాను అని ప్రశంసించాడు. ఈ 2 ప్రసంగాలలో ఆయన వాక్చాతురి, లోకజ్ఞత, వ్యవహార పరిజ్ఞానత్వం మనకు స్పష్టమవుతాయి. లంకలో ప్రవేశించాడు హనుమంతుడు. తనలో తాను కోటను సమీపించాడు. సీతాన్వేషణ ప్రారంభించాడు. నగర రాజవీధులలో తిరిగాడు. భవనాలన్నీ అన్వేషించాడు. అన్వేషిస్తూ అంతఃపురంలోని రాణివాసం చేరాడు. అర్ధరాత్రి వరకు పానగోష్ఠిలో ఉండి అలసి నిద్రకు జారుకున్న నారీమణులను చూశాడు. హంసతూలికా తల్పం మీద నిద్రిస్తున్న మహావీరుణ్ణి చూసి ఇతడే రావణుడై ఉంటాడు అనుకున్నాడు. రమణీమణులతో తారాశోభితమైన గగనంలా ఉన్న ప్రదేశంలో అందరి సౌందర్యాన్ని తలదన్నుతూ రత్నమాణిక్య ముక్తాహారాలతో అంతఃపురానికే అలంకారంగా సువర్ణ కాంతి దేహంతో నిద్రించే రమణీమణిని చూసి నా జన్మ చరితార్థమైంది. జానకీదేవిని చూశాను, రామకార్యం నెరవేరింది అనుకున్నాడు. తోక పైకెత్తి నేల మీద కొట్టి ఆ తోకను ముద్దు పెట్టుకుని నేల మీద దూకుతూ, గంతులు వేస్తూ, స్తంభం మీద నుంచి స్తంభం మీదకు దూకుతూ సంతోషిస్తూ కపి ప్రకృతి ప్రదర్శించాడు. ఆస్ఫోటయామాన చుచుంబ పుచ్చం స్తంభానరోహన్ నిపపాత భూమౌ ననంద చిక్రీడ జగౌ జగామా నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం. అలా ఆనందించింది ఒక్క క్షణమే. మరుక్షణంలో ఆమె రామపత్ని కాదు అని గ్రహించాడు. సీతాదేవిని అన్వేషిస్తున్న హనుమంతుడు అంతఃపురంలోని అందరు స్త్రీల సౌందర్యాన్ని తలదన్నే సౌందర్యంతో ఉన్నది, ప్రత్యేకంగా తీర్చిదిద్దబడిన పర్యంకం మీద నిద్రిస్తున్నది అయినా ఆవిడను
అపహరించి తెచ్చిన రావణ రాక్షసుడు సమీపంలోనే ఉన్నాడు కనుక ఆమెయే సీతాదేవి అయి ఉంటుంది అనుకున్నాడు మండోదరిని చూసి. ఎందువల్లనంటే సీతాదేవిని రావణుడు తన అంతఃపురంలోనే ఉంచే అవకాశం ఉంది తన రక్షణలో. మరుక్షణంలోనే మారింది హనుమంతుని ఆలోచనా ధోరణి. సీతాదేవి పాతివ్రత్యాన్ని గురించి విన్నాడు మునుపే. రాముని యందు ఆవిడకున్న అనురాగం తెలుసు. అటువంటి అమ్మవారు అన్నపానాలు ముట్టదు, అలంకారాలు దరిజేరనివ్వదు, హంసతూలిగా తల్పాలు అధిరోహించదు, అంతఃపురంలో సకల సౌకర్యాలు అనుభవిస్తూ నిశ్చింతగా నిద్రపోలేదు. కాబట్టి ఈవిడ జానకీదేవి కాదు అనుకున్నాడు. అంతఃపురం విడిచి ముందుకు సాగాడు. ఆరంభించిన పని పూర్తి చేసినట్లే అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఆ భ్రమలో పడిపోయామో కర్తవ్య దీక్ష సడులుతుంది. అప్పుడు వివేకం పనిచేసి సక్రమ మార్గాన నడిపాడు. ఎంతటి ధీమంతుడైనా ఒక్కొక్కసారి పొరపడతాడు. హనుమంతుడికి కూడా పొరపాటే తప్పనప్పటికీ ధీమంతుడు కనుక త్వరలోనే గ్రహించి దిద్దుకున్నాడు. అన్వేషణ కొనసాగిస్తూ పానశాలలోకి ప్రవేశించాడు హనుమంతుడు. అర్ధనగ్నంగా పూర్ణనగ్నంగా ఉన్నారు అక్కడి నారీజనం. ఆ స్థితిలో ఉన్నవారిని చూసిన హనుమంతుని మనస్సు చెలించలేదు సరికదా, పశ్చాత్తప్తమైంది. పరస్త్రీ దర్శనమే మహాపాతక హేతువు కాగా ఈ దశలో ఆచ్ఛాదనారహితులై ఉన్న ఇందరిని చూడడం ఎంత పాపం అని క్షణం ఆలోచించి అమ్మవారిని అన్వేషిస్తూ ఈ పానశాలలో అడుగుపెట్టాను తప్ప వీరి నగ్న సౌందర్యాన్ని వీక్షించడానికి కాదు. కాక ఈ దశలో ఉన్న ఇందరిని చూసినా నా మనసు ఏ వికారానికి లోను కాలేదు. మనస్సు సడలనంతసేపు ఏ పాపము మనలను అంటదు అనుకున్నాడు. మనోహి హేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే శుభాశుభా స్వవస్థాసు తచ్చమేవ సువ్యవస్థితం. ప్రత్యక్షంలో నగ్నసుందరులు, పరవశింపచేసే పర్యంకాలు, పారవస్యానికి అవసరమైన పానపాత్రలు అయినా చెలించని మనస్సు కలవాడాయన. హనుమంతుడు ఏ పానపాత్ర అందుకున్నా, ఏ సుందరీమణి మీద చెయ్యి వేసినా అడిగేవారు లేరు ఆ పానశాలలో. అనుభవించే అవకాశం లేక, అనుభవ సామాగ్రి దొరకక మనస్సును వైరాగ్యంతో నడుపుకునేవారెందరో ఉంటారు. వయస్సులో ఉన్నవాడికి కావలసిన సౌకర్యాలన్నీ అందుబాటులో ఉన్నా వాటి వైపు మనసు కదలనివ్వకపోవడంలో ఉంది వ్యక్తిత్వం. దారిద్ర్యంలో ఉపవాసం గణనీయం కాదు. సర్వ సమృద్ధులు ఉన్న జిహ్వాచాపల్యానికి లొంగనివాడే సమర్థుడు. ఆ సామర్థ్యాన్ని మనకు అందించిన మహోన్నత వ్యక్తి హనుమంతుడు. సీతాన్వేషణ దృష్టి తప్ప మరొక ఆలోచన రానియడు మనసులోకి. ఏ పని మీద మనం ఉంటామో దాని మీదనే మనసు ఏకాగ్రం కావాలి. వ్యామోహాలకు, ప్రలోభాలకు లొంగకూడదు. లొంగని వారికే కార్యసిద్ధి కలుగుతుంది. పానశాల విడిచి రావణ భవనంలోని లతాగృహాలు, నిశా సౌధాలు అన్వేషించాడు. ఆలోచనలో పడ్డాడు. ఈ లంకలో అంగుళ మాత్రం కూడా విడిచిపెట్టకుండా తిరిగి చూశానే, ఎక్కడా జానకీదేవి జాడలేదు. ఈ దుర్బుద్ధి అయిన రావణుని చేతులలో హింసింపబడటం ఇష్టం లేక ఆ ఇల్లాలు ప్రాణాలు వదిలిందేమో. ఈ క్రూర రాక్షస వికృతాకారాలు చూడడంతో ఆవిడ గుండె ఆగిందేమో. ఇప్పుడు తిరిగి వెళ్లి రామభద్రునికి ఏం చెప్పాలి? జానకీదేవి కనబడలేదనా? అది వినగానే వియోగభారంతో ఉన్న రామభద్రుడు ప్రాణాలు వదులుతాడు. ఉత్తర క్షణంలో లక్ష్మణస్వామి మిగలడు. ఈ వార్త అయోధ్యానగరం చేరుతుంది. భరత శత్రుఘ్నులు ప్రాణత్యాగం చేస్తారు. కౌసల్య, సుమిత్ర, కైకేయి, వారి బంధుపరివారం అందరూ ఆత్మాహుతి చేసుకుంటారు. ఇక్కడ కిష్కింధలో సుగ్రీవుడు ప్రాణస్నేహితుని మరణాన్ని చూస్తూ బ్రతకగలుగుతాడా? ఆయనతోనే ఆయన భార్య రొమ కూడా వెళ్ళిపోతుంది. అక్కడితో ఆగదు. తార, అంగదులు దేహయాత్ర చాలిస్తారు. ఈ దుఃఖాన్ని భరించలేక మా వానర వీరులందరూ ఆత్మత్యాగం చేస్తారు. అయోధ్యలో, కిష్కింధలో నరులు, వానరులు మిగలరు. ఇందరు నాశనం కాకుండా ఉండాలంటే ఒక్కటే మార్గం. నేను తిరిగి వెళ్లకుండా ఇక్కడే దేహయాత్ర చాలిస్తాను. కిష్కింధలో, అయోధ్యలో అందరూ నా రాక కోసం ఎదురు చూస్తూ జీవించి ఉంటారు అని యోచించి ఆత్మహత్యా సన్నద్ధుడయ్యాడు. హనుమంతుని ఆలోచనలో ఎక్కడా తన ప్రాణాన్ని గురించిన ఆలోచన లేదు. కార్యాన్ని సాధించనట్లయితే ఎంతమంది ప్రాణాలు పోతాయో ఆలోచించాడు. తిరిగి వెళ్ళినట్లయితే అనే ఆలోచనలో కూడా స్వార్థం కనబడదు మనకి. వానరులందరూ తన రాక కోసం ఆశగా ఎదురు చూస్తూ జీవించి ఉంటారు అనే ఊహ తప్ప. ఈ సన్నివేశంలోనే కాదు, రామాయణం మొత్తం మీద ఎక్కడా ఏ పని హనుమంతుడు స్వప్రయోజనానికి చేసినట్లు కనబడదు. ఆత్మహత్యా సన్నద్ధుడైన వాడు మరోసారి ఆలోచించాడు. శోకానికి హృదయంలో చోటిచ్చామో ఎందుకు పనికి రాకుండా పోతాం. దాన్ని పరిత్యజించి
ఉత్సాహంతో కార్యసాధనకు ఉపక్రమిస్తే ఫలితాన్ని సాధించి శ్రేయస్సును పొందగలుగుతాం. వినాశే బహవో దోషా జీవన్ భద్రాన్ని పశ్యతి, తస్మాత్ ప్రాణాన్ ధరిష్యామి ధ్రువో జీవతి సంగమః అని ఆలోచిస్తూ భవనం వెలుపలి ప్రాకారం మీదకు వచ్చి ఎదురుగా దృష్టి సారించాడు. అశోకవనం కనిపించింది. హౌరా, మనం ఇంతవరకు ఈ వనంలోకి వెళ్ళినట్లు లేదే. రావణుడు అపహరించిన రామచంద్రుని ధర్మపత్నిని ఇక్కడ నేను దర్శించగలగాలి అనుకుంటూ ఆ ప్రాకారం మీద నుంచి అశోకవనం వైపు సాగుతుంటే శరీరం పులకించింది. హృదయంలో తెలియని సంతోష తరంగాలు పెల్లుబికాయి. ఆ వనంలోని సిన్సుపా వృక్షం మీద కూర్చున్నాడు. అన్ని వైపులా చూస్తున్నాడు హనుమంతుడు. నెమ్మదిగా దృష్టి క్రిందికి సాగించాడు. కృశించిన వదనంతో మలిన వస్త్రంతో రాక్షస జన పరివృతయ్యై క్రూర మృగాల మధ్య ఆడలేడిలా కనిపించే ఆవిడను చూసి ఈవిడే జానకీదేవి అయి ఉండాలి అనుకున్నాడు. రామచంద్రుడు చెప్పిన లక్షణాలన్నిటినీ ఏకత్వం చేసుకున్న హనుమంతుడికి ఆవిడ నిస్సందేహంగా జానకీదేవియే అనే విశ్వాసం కలిగింది. ఒక కార్యాన్ని ప్రారంభించినప్పుడు కార్యసిద్ధికి సంపూర్ణ ప్రయత్నం సాగించాలి. సంపూర్ణ ప్రయత్నం జరిగింది, అయినప్పటికీ ఫలితం కలగలేదు అని భ్రమపడుతూ ఉంటాం అనేక సమయాలలో. కానీ స్థిరంగా ఆలోచించి చూసినట్లయితే లోపం మన దృష్టిలోకి వస్తుంది. ఆ లోపాన్ని సరిదిద్దుకొని పరిపూర్ణ ప్రయత్నం చేసి చూడాలి. అది ఎటువంటి కార్యమైనప్పటికీ. ప్రయత్నలోపం లేనప్పటికీ ఫలితం దైవానికి విడిచిపెట్టాలి తప్ప ఆత్మత్యాగమే పరిష్కార మార్గంగా భావించరాదు. ప్రస్తుత సమాజంలో ప్రతి సమస్యకి పరిష్కారం ఆత్మహత్య మాత్రమేనన్న ధోరణి ఎక్కువగా కనబడుతున్నది మనకి. పరీక్షలో ఉత్తీర్ణులు కాకపోతే ఆత్మహత్య, ఉద్యోగం రానట్లయితే ఆత్మహత్య, కోరుకున్న వ్యక్తితో వివాహం కాకపోతే ఆత్మహత్య. అయిన దానికి కాని దానికి ప్రతి చిన్న విషయానికి ఒకటే మార్గం, ఆత్మహత్య. త్వరపడి ఆత్మహత్య నిర్ణయానికి వస్తున్నారే తప్ప సమస్య ఏ విధంగా పరిష్కరించి ఫలితాన్ని సాధించగలుగుతున్నాం అని ఆలోచించడం లేదు. ఒక్కసారి ఆత్మత్యాగం చేసిన తర్వాత సాధించడానికి మిగిలేది ఏమీ లేదు. తమ సమస్యకి ఆత్మత్యాగం పరిష్కార మార్గం అని హనుమంతుడు భావించినప్పటికీ త్వరపడలేదు. ఒక్క క్షణంలోనే స్వస్తి పలికాడు ఆ ఆలోచనకి. మరణించి సాధించగలిగేది లేదు, జీవించి ఉంటే ఏనాటికైనా అమ్మవారిని దర్శించగలుగుతాను అనుకున్నాడు. అనుకుని ఎదురుగా దృష్టి సారించాడు. అశోకవనం కనబడింది. లంక అంతటా అన్వేషించడం అయిపోయిందనుకున్నాడు. అనుకుని ఆత్మత్యాగానికి సన్నద్ధుడయ్యాడు. కానీ ధీమంతుడు కనుక ఆ ఆలోచనని ఎక్కువసేపు నిలవనీయలేదు కనుక అశోకవనంలో అన్వేషణ జరగలేదనే విషయాన్ని గ్రహించగలిగాడు. అక్కడ అమ్మవారిని దర్శించగలిగాడు. నిలవనిచ్చి ఉంటే సర్వనాశనమే. స్థిరంగా ఆలోచించి అడుగు వేయాలి. అప్పుడే మనకి కూడా హనుమంతుని వలె కార్యసిద్ధి కలుగుతుంది. సీతాదేవితో హనుమంతుని సంభాషణ ఎలా ఉందో చూద్దాం. పాతివ్రత్యమే రక్షణగా ఉన్న సీతాదేవిని చూసిన హనుమంతుడు మనసా రామలక్ష్మణులకు నమస్కరించి చెట్టుకొమ్మల మధ్య నుండి ఆ పతివ్రతా శిరోమణి వైపే చూస్తున్నాడు. ఆవిడతో మాట్లాడే అవకాశం కోసం నిరీక్షిస్తూ తెల్లతెల్లవారుతున్నది. రావణుడు వచ్చి మరొక 2 మాసాల్లోపుగా మనసు మార్చుకుని తన అంతఃపురానికి రానట్లయితే మృత్యులోకానికి పంపుతానని బెదిరించి వెళ్లాడు. తమ ప్రభువు వెళ్లగానే సీతాదేవి చుట్టూ ఉన్న రాక్షస స్త్రీలు ఆమెకు నచ్చచెప్పడానికి విఫల ప్రయత్నాలు చేశారు. గమనిస్తూనే ఉన్నాడు హనుమంతుడు. రాక్షస స్త్రీలందరూ ఎవరికి తోచినట్లు వారు మాట్లాడుతూ హింసిస్తూ ఉంటే సీతాదేవి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. త్రిజట రాక్షస స్త్రీలను వారిస్తూ తన స్వప్న వృత్తాంతం వినిపించింది వారికి. అది విన్న రాక్షస స్త్రీలు మూర్ఛపోయారు. అప్పుడు సీతాదేవి, నాకు మరణం తప్ప గత్యంతరం లేదు. ఈ రావణ రాక్షసుని చేతిలో మరణించటం కంటే ఆత్మహత్య మేలు. ఈ కేశపాసంతో ఉరిపోసుకుని మరణిస్తాను అనుకుంటూ జుట్టు ముడివిప్పి మెడ చుట్టూ తిప్పుతూ నెమ్మదిగా లేచి పక్కనున్న చెట్టుకొమ్మ పట్టుకునే నిలబడింది. క్షణాలలో ప్రాణత్యాగం చేయబోతున్నది. చెట్టు మీద నుండి చూస్తున్న హనుమంతుడు, ఇప్పుడు నేను ఈవిడకు ఆశ్వాసన కలిగించాలి. సీతాదేవి ఆత్మహత్యాయత్నాన్ని ఆపాలి. ఆవిడ ప్రాణత్యాగం చేశాక రామలక్ష్మణ సుగ్రీవాదులు వచ్చి ప్రయోజనమేమిటి? సరే, నేనిప్పుడు ఈవిడితో ఏ భాషలో మాట్లాడాలి? సంస్కృతంలో మాట్లాడుదునా? అది ద్విజుడైన రావణుని వాక్కుగా వాడే కామరూపుడిగా వచ్చాడని సీత శంకించకుండా ఉంటుందా? శంకించినా నేను మరే భాష మాట్లాడినా ఈవిడ మరీ భయపడుతుందే. ఈ భయంతో గట్టిగా రోదిస్తే రాక్షస వీరుల ఆయుధాలతో రావచ్చు. నేను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే వారు యుద్ధానికి దిగుతారు. అప్పుడు దాని పరిణామం ఎలా ఉంటుందో తెలీదు. వారు నన్ను బంధించినా వధించినా నా శ్రమ పూర్తిగా వ్యర్థం.
ఈ వార్త అక్కడకు అందించే వానరుడుండడు. అందుచేతనే దూతలు సమయోచితంగా ప్రవర్తించకపోతే సర్వము నాశనమే అవుతుందని ఆర్యులంటారు. నేను సంస్కృతంలోనే రావణుని గుణగణాలను కీర్తిస్తూ నా ప్రసంగం ప్రారంభిస్తే జానకీదేవి ఉత్సాహంతో వినవచ్చని బాగా యోచించి రాజా దశరథో నామా రథకుంజరవాజినాం అని ఆరంభించాడు. అవిస్తరం, అసందిగ్ధం, అవిలంబితం, హృదయహర్షిణీం అయిన వాక్కు హనుమంతునిదని శ్రీరామచంద్రుని చేత ప్రశంసలు పొందినవాడు. అటువంటివాడు ఈ సన్నివేశంలో ఎలా ప్రారంభించాడు తన సంభాషణను? ఆ ప్రారంభాన్ని చూస్తే మనసు పులకించి బుద్ధి ప్రఫుల్లమవుతుంది, గుండె జలధరిస్తుంది. అయోధ్య నగరాన్ని దశరథుడనే రాజు పాలిస్తున్నాడు. ఆయన కీర్తి ముల్లోకాల్లో వ్యాపించింది. మొదటి మాట వింటూనే సీతాదేవి తన ఆత్మత్యాగ ప్రయత్నాన్ని విరమించి తల పైకెత్తింది. నిమేషకాలంలో తన ప్రసంగం ఎలా ప్రారంభించాలో నిశ్చయించుకోగలిగిన ధీమంతుడు. అది ఎటువంటి నిశ్చయం? ఆ నిశ్చయంతో సీతాదేవి నిశ్చయం మార్చగలిగాడు హనుమంతుడు. కనుకనే హనుమంతుడు ప్రథమ పరిచయంలోనే అంతగా రామభద్రుని ఆకర్షించగలిగాడు. చెట్టుకొమ్మల సందుల నుండి చూస్తూ ఆయన ఆ క్షణం వరకు జరిగిన సీతారాముల కథ అంతా 5-6 క్షణాలలో సంక్షిప్తంగా వినిపించాడు. దశరథుడనే మహారాజు అయోధ్యానగరాన్ని పాలిస్తున్నాడు. చతురంగ బల సమన్వితుడైన ఆ మహారాజు ధర్మపరుడు. వారి జ్యేష్ఠపుత్రుడు రాముడు. ఆయన సదాచారపరాయణుడు, స్వజన రక్షణ తత్పరుడు, సర్వజీవలోక రక్షణ దీక్షితుడు, సత్యసంధుడు. ఆ రామచంద్రుడు పితృవాక్య పాలనకే దండకాటవికి వచ్చాడు. అక్కడ జనస్థానంలో కరదూషణులను వధించాడు. అది విని రావణుడు రాముని భార్యని అపహరించాడు మాయలేడి ద్వారా, ఆయనను వంచించి. భార్యాన్వేషణలో ఆయన కిష్కిందకు వచ్చి వానరరాజు సుగ్రీవునితో స్నేహం చేసుకుని వాని అన్న వాలిని వధించాడు. అనంతరం సుగ్రీవుని ఆజ్ఞానుసారం లక్షల వానరుల సీతాన్వేషణకు దశదిశలకు బయలుదేరారు. దక్షిణ దిశగా వచ్చిన వానరులు సంపాతి సాయంతో సీత లంకలో ఉన్నట్లు తెలుసుకున్నారు. వారిలో ఒకడైన వాయునందనుడను నేను ఈ సముద్రం దాటి వచ్చాను అని చెప్పి మౌనం వహించాడు. నెమ్మదిగా తనవేపే చూసే జానకీదేవి మనసు గ్రహించి హనుమంతుడు కిందకి దిగి నమస్కరించి, తల్లి, ఈ చెట్టు నీడన నిలబడి ఎందుకు విచారిస్తున్నావు? ఎవరి ఇంటి బిడ్డవు? నా కంటికి దేవతాశ్రీలా కనపడుతున్నావు. తల్లి, చంద్రుని వీడి వచ్చిన రోహిణివా? వశిష్ఠ వారి మీద కోపగించి లేదా వారిని అనుమానించి విడిచి వచ్చిన అరుంధతివా? అమ్మా, కన్నీరు విడుస్తున్నావు, నిట్టూర్పులు వదులుతున్నావు, నీ పాదాలు భూమిని తాకుతున్నాయి. ఈ లక్షణాలను బట్టి చూస్తుంటే నీవు దేవతాస్త్రీవి కాదని తెలుస్తోంది. నీలో రాచరికపు లక్షణాలు కనిపిస్తున్నాయి. జనస్థానంలో రావణుడు అపహరించిన జానకీదేవివి కాదు కదా అన్నాడు. ప్రసంగాన్ని ప్రారంభించిన విధానం, దానిని కొనసాగించిన సరళి చూస్తే మొదట ఆ ఇల్లాలని గురించి తనకేమీ తెలియనట్లు ఆరంభించాడు. నెమ్మదిగా వశిష్ఠుల వారి ఇల్లాలతో పోల్చి ఆమెను పతివ్రతా శిరోమణిగా గుర్తించినట్లు మాట్లాడాడు. చివరకు రామపత్నివి కాదు కదా అన్నాడు. అలా కాక ఒక్కసారిగా సీత ముందు నిలబడి, అమ్మా, నీవు రామపత్నివే కదా, నేను నిన్ను వెతకడానికి రాముడు పంపగా వచ్చిన దూతను అని 2 మాటల్లో చెప్తేనే కార్యం జరిగిపోదా? అమ్మా, నువ్వు రామపత్నివే అని ప్రారంభించినట్లయితే వాక్యం ముగిసేలోగా ఆ మహాసాధ్వి ఆత్మహత్య చేసేసుకుంటుంది. ఎందుచేతనంటే అప్పటికే 10 మాసాలుగా ఆ ఇల్లాలు లంకలోని రాక్షసుల నోట నిరంతరం రామదూషణే వింటోంది. వారి కామరూపశక్తి గమనిస్తోంది. ఎవ్వరి మాటను వినే స్థితిలో లేదావిడ మనస్సు. ఎందుచేతనంటే అప్పటికి 10 మాసాలుగా ఆ ఇల్లాలు లంకలోని రాక్షసుల నోట నిరంతరం రామదూషణే వింటోంది. వారి కామరూపశక్తి గమనిస్తోంది. ఎవ్వరి మాటను వినే స్థితిలో లేదావిడ మనస్సు. అదీకాక అక్కడ రాక్షసి జనంలో దశరథ మహారాజు పేరు కాని అయోధ్య విశేషాలు కాని ఎరిగినవారు లేరు, రాముడి పేరు తప్ప. రాముడి వంశ సంకీర్తనం ప్రారంభం కాగానే తప్పకుండా తన ఆత్మీయులెవరో వచ్చారని గ్రహిస్తుంది సీతాదేవి. గ్రహించి తన ప్రయత్నం విరమిస్తుంది. విరమించిన తరువాత ఆవిడ ఎదుట నిలబడి రామసందేశం అందించవచ్చు అని ఆలోచించాడు. ఆలోచన ఫలించింది. ఆత్మహత్యా ప్రయత్నం ఆగింది. ఇలా ప్రతి చోట ప్రతి మాట ఎలా మాట్లాడాలో మనసుకు చూపిస్తూనే ఉంటాడు రామాయణం అంతటా హనుమంతుడు. హనుమంతుని మాటలు వింటోంది అమ్మవారు. నెమ్మదిగా ఆవిడ దగ్గరికి అడుగులు వేస్తున్నాడు అంజనానందనుడు. వింటున్న అమ్మవారికి శంక కలిగింది. ఇది రావణ రాక్షసుని మాయాజాలమేనేమో అని. అతి జాగ్రత్తగా ఆలోచించి ఆమెకి ప్రీతికరంగా మాట్లాడినప్పటికీ ఆవిడ మనస్సు శంకాదూరం కాలేదు. అంటే అనాలోచితంగా హనుమంతుడు అమ్మా నువ్వు రామపత్నివా అంటూ హఠాత్తుగా ప్రత్యక్షమైనట్లయితే నిస్సందేహంగా సందేహించేదే జానకీదేవి.
ఆవిడకి సంపూర్ణ విశ్వాసం కలిగిస్తూ రామచంద్రుని అంగుళీయాన్ని అందించాడు హనుమంతుడు. అందించి, అమ్మా, ఇంతెందుకు, నువ్వు నా భుజస్కంద మీద కూర్చో తల్లి, ఈ క్షణంలో నిన్ను రామచంద్రుని దగ్గర చేరుస్తాను అన్నాడు. అప్పుడు జానకీదేవి, నాయనా, అంగుష్ట మాత్రం లేవు, నన్ను సముద్రం దాటించి ఎలా తీసుకువెళ్తావు? ఒకవేళ తీసుకువెళ్ళినా దారిలో నేను సముద్రంలో జారిపడిపోవచ్చు. అప్పుడు నన్ను భీకర జలచరాలు కబళించాయనుకో, నీ ప్రయత్నమంతా వ్యర్థమే కదా. కాక నీ మీదకి రావణుడు రాక్షససేన పంపితే వారి నుండి రక్షించటం మాటలు కాదు. మరొక్క కారణం ఉంది. నా భర్తను తప్ప మరొక పురుషుని దేహాన్ని నేను స్పృశించను. మరి రావణుడు నిన్ను తెచ్చినప్పుడేం చేశావు అని మీకు అనిపించొచ్చు. అప్పుడు వాడు నన్ను బలాత్కారంగా తెచ్చాడు. నేను వివసురాలనే ఉన్నాను. అందుచేత రామచంద్రుడు స్వయంగా వచ్చి ఈ రాక్షసులను సంహరించి నన్ను తీసుకువెళ్లడమే శ్రేయస్కరం. అంతేకాని పిరికితనంతో పారిపోవడం నాకు నచ్చదు అంది. సమాధానంగా హనుమంతుడు, అమ్మా, నీ మాటలు సముచితంగా ఉన్నాయి. ఈ విధంగా మాట్లాడడం నీ వంటి సాధ్విమణులకే తగును. నీ మాటలు స్త్రీ సహజమైన స్వభావాన్ని కూడా వ్యక్తం చేస్తున్నాయి. 100 యోజనాల సాగరలంఘనం కనుక నీ భయం సహజం. అయితే నా శక్తి విషయంలో నీకు సందేహం అవసరం లేదు అంటూ అంతవరకు పిల్లిపిల్లలా ఉన్నవారు దివ్యప్రభలు విరజిమ్మే మేరువులా అయ్యాడు. మండుతున్న అగ్నిముఖం, వజ్రసమమైన దంష్ట్రలు, నఖములు, ఆ రూపంతో. అమ్మా, ఇప్పుడు నమ్మకం కలిగిందా నేను ఈ ద్వీపాన్ని సహితం కదిలించగలనని? అందువలన రాక్షసులు నన్నేదో చేస్తారనడం సృష్టిలో జరిగేది కాదు. మరొక మాట అన్నావే, రామభద్రుని తప్ప మరొక పురుషుని గాలి కూడా సోకనివ్వనని. ఆ మాట నువ్వు మాత్రమే అనగలవు, మరెవరూ అలా అనలేరు. రామచంద్రుని వంటి మహాత్ముని భార్యకే ఆ శక్తి ఉంటుంది. నిజమే, నువ్వన్నట్లయితే ఆయన వచ్చి ఈ రాక్షస వంశనాశనం చేసి నిన్ను తీసుకువెళ్లడమే ఆయన వీరత్వానికి లక్షణం అన్నారు. హనుమంతుడితో సముద్రం దాటి రాముని చేరడానికి అభ్యంతరం చెప్పింది సీతాదేవి. అందుకు రకరకాల కారణాలు వ్యక్తం చేసింది ఆవిడ. వాటిలో కొన్ని ఆవిడ మనసుకి పాతివ్రత్యానికి సంబంధించినవి. అమ్మా, నువ్వు స్త్రీవి కనుక భయపడుతున్నావని, పరపురుష స్పర్శ విషయానికి వస్తే నీ ఎదుట లోకం తలవంచవలసిందే అని ఆవిడ వ్యక్తం చేసిన అభ్యంతరానికి అంగీకరించాడు. తన శక్తిని శంకించి రాక్షసులేదో చేస్తారని సీతాదేవి సందేహించినప్పుడు మాత్రం ఆ పరాభవాన్ని సహించి ఊరుకోలేదు. నేను సేవకుణ్ణి కదా అని ఆగ్రహించనూ లేదు అవమానానికి ప్రతిగా. తన శక్తి ఎరుగుదు కదా అని ఒక్కసారిగా తానేమిటో చూపించాడు. అది హనుమంతుని ధీశక్తి. అయిన దానికి కానిదానికి తాళం వాయించి వందిమాగధ కృత్యానికి దిగే సేవకుడు కాదాయన. తన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ ఎదుటివారి శక్తిని గౌరవించగలవాడు. రామచంద్రుడే స్వయంగా వచ్చి రాక్షస సంహారం చేసి తనను తీసుకువెళ్లాలని చెప్పిన తరువాత సందేహం వ్యక్తం చేసింది సీతాదేవి. వానర సేనా సహితంగా రామలక్ష్మణులు సాగరలంకనం చేసి లంకలో ప్రవేశించటం ఎలా అని ఆవిడ సందేహాలు దూరం చేస్తూ, హనుమ, అమ్మా, మా ప్రభు సుగ్రీవుడు చెయ్యలేని సాహసం లేదు. ఆయన కృతనిశ్చయుడై ఉన్నాడు. మనోవేగంతో సాగగల వానర భల్లూక సేనలు ఆయన కనుసన్నలలో కదిలివస్తాయి. నదీ నద సాగర పరివృత్తమైన ఈ భూమండలమంతా వారు ఎన్నో మార్లు ప్రదక్షిణం చేసి వచ్చారు. దూత కార్యానికి నా వంటి అల్పులను పంపుతారు తప్ప మహామహులను నియమించరు. అక్కడి యూధపతులను నన్ను మించినవారు, నాతో సమానులు, నాకంటే తక్కువవారు లేరు. మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సంతి తత్ర వనోకసః మత్తః ప్రత్యవరః కశ్చిన్నాస్తి సుగ్రీవ సన్నిధౌ అహం తావదిహ ప్రాప్తః కిం పునస్తే మహాబలాః నహి ప్రకృష్టాః ప్రేష్యంతే హీతరే జనాః. వారంతా వచ్చి ఈ లంకను, రాక్షసగణాన్ని సర్వనాశనం చేస్తారు. అత్యల్పకాలంలో నువ్వు రామచంద్రుని చూడగలవమ్మా. ఈ జగత్తులో రామలక్ష్మణులతో సమానులైన వారు లేరు. అగ్ని వాయువువలే వారిద్దరూ విజృంభిస్తే ప్రపంచం గజగజలాడుతుంది. కొద్ది రోజులమ్మా, నీకింక దురవస్థ అని ధైర్యవచనాలు పలికారు. హనుమ మాటలు విన్న సీతాదేవి, నాయనా, పెరుగుతున్న పంట చేనుకి వానజల్లుల్లా నా మనస్సు నీ మాటలతో ఆనందభరితమైందయ్యా అన్నది. అదే హనుమంతుడు ఆశించిన ప్రయోజనం. సాగరాన్ని లంఘించి లంకలో సీతాన్వేషణకై బయలుదేరడానికి ఎవరి శక్తి వారు తెలియచేసినప్పుడు శతయోజనాలు లంఘించగలమనన్నవారు ఒక్కరూ లేరు, హనుమ తప్ప. అదే మాట సీతాదేవితో అన్నట్లయితే ఆవిడెదుట అంజనాపుత్రుని సామర్థ్యానికి కావలసినంత గుర్తింపు లభిస్తుంది. దానితో పాటు సేనా సమేతంగా రామలక్ష్మణులు లంక చేరలేరనే నిశ్చయానికి వచ్చేస్తుందావిడ. నిరాశతో తన ఆత్మహత్యా ప్రయత్నం పూర్తి చేస్తుంది. కార్యం విఫలమవుతుంది.
సముద్ర తీరానికి తమ యోధులందరూ కలిసి మార్గం అన్వేషించగలరనే విశ్వాసం హనుమంతునికుంది. ఆ మాట స్థిరంగా తెలియచేయక అనిశ్చితంగా, సందేహాస్పదంగా చెప్పినట్లయితే ఎదుటి వ్యక్తికి నమ్మకమూ ధైర్యమూ కలగవు. ఇప్పుడు కావలసినదే మనోధైర్యం. ఆ ధైర్యం కలిగించడానికి ఏ విధంగా పలకాలో తెలిసినవాడు హనుమంతుడు. సుగ్రీవుని సైన్యంలో తనకంటే తక్కువ శక్తి కలవాడు ఒక్కడూ లేడని చెప్పడానికి కూడా సందేహించలేదు. నిజానికి శక్తిలో రామలక్ష్మణులకు సాటిరాగలవాడు హనుమంతుడు. అవకాశం దొరికితే చాలు ఎదుటివారికి తన శక్తి సామర్థ్యాల ప్రసంగాలతో వేధించుకు తినేవాడు కాదు హనుమంతుడు. ఇప్పుడు కావలసింది తన శక్తి సామర్థ్యాల ప్రదర్శన కాదు అని గ్రహించవలవాడు కాబట్టే అలా మాట్లాడగలిగాడు. జానకీదేవికి ధైర్యవచనాలు చెప్పి ఆవిడ ఇచ్చిన చూడామణిని గ్రహించి తిరుగుముఖం పట్టి సాగరలంకనానికి బయలుదేరిపోతూ, మనం వచ్చిన పని కొంచెం మిగిలినట్లనిపిస్తున్నదని సీతాదేవిని చూశాను. అయితే ఈ ఇల్లాలను చూడడంతో అయిందా? రావణుడు సీతాదేవిని రామచంద్రునికి అప్పగించడు. తామస ప్రకృతి గల రాక్షసులు సామ మార్గాన లొంగిరారు. సిరి సంపదలతో మునిగి ఉన్న వీరిని దానంతో దారికి తీసుకురాలేము. పరాక్రమ సంపన్నులైన వీరి బలగర్వం భేదోపాయానికి లొంగదు. ఇక మిగిలింది దండనీతి, పరాక్రమ ప్రదర్శనమే. అంటే యుద్ధం తప్పదు. ముందు ఈ రాక్షసుడు అంగబలం, ఆయుధబలం తెలుసుకోవాలి. అప్పుడు యుద్ధానికి వస్తే అవలీలగా కార్యం సాధించగలం. దూతగా వచ్చినవాడు తన ప్రభు ఆజ్ఞాపించిన పని యొక్క పూర్వాపరాలు కూడా పూర్తి చేయకుండా వెడితే ప్రయోజనం లేదు. వీరి శక్తి తెలుసుకోవాలంటే ముందు తన శక్తి ప్రదర్శించి వారిని రంగంలోకి దింపాలి. దింపి కొందరు యోధులను నేలకోల్చాలి. అప్పుడు కాని మూలస్తంభాలు కదిలిరావు. ఇంత జరిగాక తిరిగి వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. రావణునికి ప్రియమైన అశోకవనం ధ్వంసం చేయడం మొదలుపెట్టాడు. వార్త విన్న రావణుడు తనతో సమాన బలం గల కింకరగణాన్ని హనుమంతుడితో యుద్ధానికి పంపాడు. తరువాత జంబుమాలి, మంత్రి, పుత్రులు, సేనానులైన విరూపాక్ష, యూపాక్ష, దుర్భర, ప్రఘస, భాసకర్ణులు, అక్షకుమారుడు, ఇలా ఒకరి తర్వాత ఒకరిని రావణుడు పంపాడు. హనుమంతుడు చంపాడు. అన్నట్టుగా సాగిందా యుద్ధం. తిరిగి వెళ్లి రావణుడికి ముఖం చూపించినవాడు ఒక్కడూ లేడు. సుమారు 300 శ్లోకాలతో సాగిన ఈ రాక్షస సంహార కాండలలో హనుమంతుని నోట వెంట వెలువడిన మాటలు 5-6 కంటే లేవు. మిగిలినదంతా ఆయన సాగించిన శత్రు సంహార వర్ణనా విశేషమే. ఒకరిని చంపినట్లు ఒకరిని చంపడు. అటువంటి విచిత్ర యుద్ధం సాగిస్తాడాయన. హనుమంతుడు పలికిన పలుకులు జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతో మారుతాత్మజః న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః అర్ధయిత్వా పురీం లంకా అభివాద్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరాక్షసాం. అతిబల మహాబలులైన రామలక్ష్మణులకు మా ప్రభు సుగ్రీవునకు జయం. ఏ ఘనకార్యమైనా ఏమాత్రం శ్రమపడకుండా అవలీలగా చేయవల రామభద్రుని దాసుడనైన నేను వాయునందనుడను, శత్రు సైన్య నాశకుడను. మహావృక్షాలు పెకిలించి విసురుతూ రాళ్లవాన కురిపిస్తూ యుద్ధం సాగిస్తుంటే 1000 మంది రావణులు నా ఎదుట నిలవలేరు. ఈ లంకా నగరాన్ని నాశనం చేసి కార్యసాధన తృప్తితో జానకీదేవికి అభివాదం చేసి రాక్షసులందరూ కన్నులప్పగించి చూస్తుంటే హాయిగా తిరిగి వెడతాను. దశనాగ బలాహ కేచిత్ కేచిద్దశ గుణోత్తరాః కేచిన్నాగ సహస్రస్య బభూవస్తుల్య విక్రమాః సంతి చోగ బలాహ కేచిత్ కేచిద్వాయుపలోపః నేయమస్తి పురీలంకా నయీయం నచ రావణః. ఓ రాక్షసయోధులారా, మీరు నన్నే చూస్తున్నారు. మా సుగ్రీవ ప్రభువు కనసన్నలలో ఇట్టి 1000 లక్షల యోధులున్నారు. 10 ఏనుగుల, 100 ఏనుగుల, 1000 ఏనుగుల బలం కలవారున్నారు. వారు పరాక్రమించి వస్తే మీ లంకానగరం మిగలదు, మీరు ఉండరు, మీ ప్రభువు ఉండడు అని నన్ను మించిన వానరయోధులు రాబోతున్నారని వారికి భీతి కలిగించాడు. తమ ప్రభువు శక్తి, ఆయన అనుచరుల సామర్థ్యం తెలియచేయడానికే మాత్రమే ఆ మాటలు వాడాడు. తానేమిటో చేతల్లోనే ప్రదర్శించాడు. ఎంతటి శూరత్వం ప్రదర్శించాడంటే రావణుడు స్వయంగా దానిని సామాన్యమైన కోతిగా భావించకండి, జాగ్రత్తగా వ్యవహరించండి. ఇదివరలో నేనెందరో వానరులను చూశాను, వారి బలపరాక్రమాలు ఎరుగుదును. అవక్ర పరాక్రమం కల మైంద ద్వివిధుల సాహసం కూడా ఇంతటిది కాదు. వీడి ఆకారం, ధీరత్వం, ధీశక్తి, ఉత్సాహం సామాన్యంగా లేవు. ఒక మహాభూతమేదో వానర రూపంలో దిగినట్టుంది. దృష్టాహి హరయ పూర్వ మాయా విపుల విక్రమా వాలీచ సహ సుగ్రీవో జాంబవాశ్చ మహాబలః.
నీలః సేనాపతిశ్చైవ ఏ చాన్యే ద్వివిధాదయః దైవం తేషాం గతిర్భీమా న తేజో న పరాక్రమః న మతిర్న బలోత్సాహో న రూప పరికల్పనం మహాత్సస్యమిదం జేయం కపిరూపం వ్యవస్థితం. జాగ్రత్తగా నడిచి ఆ వానరాన్ని బంధించండి అని తన వారిని హెచ్చరించవలసి వచ్చింది. సూర్యుడు శత్రువు అయిన రాజు నోట ఇటువంటి పలుకులు పలికించగలిగే సూరత్వం హనుమంతుడిది. ధీధీర ఉత్సాహాలలో అందరికీ ఆదర్శప్రాయుడు ఆంజనేయుడు. పంపిన వారినందరినీ హనుమంతుడు చంపడంతో గత్యంతరం లేక ఇంద్రజిత్తును వదిలాడు లంకేశ్వరుడు. దేవేంద్రుని గడగడలాడించిన ఇంద్రజిత్తు తికమకపడ్డాడు. హనుమంతుని ఏమీ చెయ్యలేక గత్యంతరం లేక బ్రహ్మాస్త్రంతో బంధించి రావణుని ఎదుట నిలబెట్టాడు ఇంద్రజిత్తు. హనుమంతుని తేజస్సు చూసిన రావణుడు కిమేష భగవాన్ నంది భవేత్ సాక్షాదిహాగతః ఏన శస్తోస్మి కైలాసే మయా సంచాలితా పురా వాయం వానరమూర్తిః స్యాత్కింస్విద్ భాజోపి వాసురః. ఎవడు వీడు? ఈ తేజస్సు చూస్తుంటే అలనాడు కైలాసాన్ని కదిలించినప్పుడు ఆగ్రహంతో నన్ను శపించిన నందీశ్వరుడిలా రాలేదు కదా, కాకుంటే బాణాసురుడు వానర రూపంతో దిగాడా అనుకున్నాడు. శత్రువు కూడా ఓహో అనగల తేజస్వంతుడు హనుమంతుడు. శత్రువే అయినప్పటికీ వానిలోని గుణాన్ని గుణంగా స్వీకరించి అవగుణాన్ని అవగుణంగా ఖండించగల సద్గుణవంతుడు హనుమంతుడు. రత్నమాణిక్య ఖచిత సువర్ణ సింహాసనం మీద సర్వభూషణాలంకృతుడై కిరీటధారి అయి వెలుగుతున్న రావణుని చూడగానే అహో రూపమహోధైర్యం అహో సత్వమహోద్యుతి అహో రాక్షసరాజస్య సర్వలక్షణయుక్తత యద్యధర్మో న బలవాన్ స్యాదయం రాక్షసేశ్వరః స్యాదయం సురలోకస్య సశక్రస్యాపి రక్షిత. ఓహో, ఏమి వీని సౌందర్యం, ఏమి ధైర్యం, ఏమి శక్తి, ఏమి శరీరకాంతి! సర్వలక్షణ లక్షితుడై అలరారే ఈ రాక్షసేశ్వరుడు దేవేంద్రునితో పాటు అమరావతిని కూడా ఏలతగ్గవాడే. కాని పరస్త్రీ వ్యామోహమనే అధర్మం ఒక్కటే వీనిని ఎందుకూ కాకుండా సర్వనాశన పథం వైపు నడిపించింది అనుకున్నాడు. రావణుని తేజస్సుని మెచ్చుకోవడానికి వెనుకాడలేదు. శత్రువులో అన్ని లోపాలనే చూడగలగడం, మిత్రుడిలో మంచి లక్షణాలనే చూడడం సామాన్యుల లక్షణం. ఎదుటి వ్యక్తితో మనకి ఎటువంటి సంబంధం ఉన్నప్పటికీ మంచిని మంచిగా, చెడుని చెడుగా చూడగలగడం ఉత్తముల లక్షణం. అటువంటి ఉత్తమ గుణవంతుడు హనుమంతుడు. ముందుగా మనిషి ఆకృతి చూడగానే కలిగిన ఆశ్చర్యాన్ని ప్రకటించాడు. ఉత్తరక్షణంలో రావణునిలోని దుర్గుణాలు గ్రహించి మనోనేత్రంతో చూచి రావణుని నాశనాన్ని ఊహించాడు. కంటికి కనిపించే రూపానికి, మనస్సు చూసే రూపానికి ఎంత భేదం ఉంటుందో ఈ సన్నివేశంలో బోధిస్తాడాయన మనకు. మనిషిని చూడగానే నిర్ణయానికి రాకు, మనిషి యొక్క అంతరంగాన్ని గ్రహించు అనేది మనం ఇక్కడ గ్రహించగలిగితే అకారణంగా అధములని అందలాలు ఎక్కించి అవమానాల పాలు కానవసరం లేదు. రావణుడు తన మంత్రి ప్రహస్తుని వైపు తిరిగి వీడెవడో, వీడి కథేమిటో కనుక్కోమన్నాడు. సమాధానంగా మారుతి, మీ ప్రశ్నలు చాలా అయోమయంగా ఉన్నాయి. నా ముఖం చూస్తే తెలియడం లేదా నేనెవరినో? ఇక నేనెందుకొచ్చానని అడుగుతున్నారు? నేను వానరాన్ని, వానర లక్షణంతోనే వచ్చాను. ఇక్కడ మంచి మంచి వనాలున్నాయి, మధుర ఫలాలు దొరుకుతాయి అని వచ్చాను. వచ్చాక మీ ప్రభువుని చూడాలనిపించింది. ప్రభు దర్శనం సామాన్యులకు లభించాలంటే ఏదో ఒక పాడుపని చెయ్యాలి కదా. అందుకే అశోకవనం ధ్వంసం చేశాను. మీ వాళ్ళు నన్ను చంపడానికి వచ్చారు. ఆత్మరక్షణార్థం వారిని సంహరించక తప్పలేదు. ఆత్మరక్షణ కోసం ఎవరైనా చేసే పని ఇదే కదా అన్నాడు. శబ్ద బ్రహ్మవేత్త, వాక్య విశారదుడు, ధీమంతుడు అని రాముని చేత ప్రశంసలు పొందిన హనుమంతుడు రావణుని ముందు సాగించిన ప్రసంగంలో పూర్వభాగం ఇది. దీన్ని పరిశీలిస్తే ముందుగా రావణుని ఉద్యానవనాలను ప్రశంసించాడు. ఎంతటి వారైనా ప్రశంసలకు లొంగకుండా ఉండరు. ఆ ప్రశంసతో వాని ఘనతకి నీరాజనం పట్టి సుముఖం చేసుకున్నాడు. అనంతరం రాజదర్శనం కోసం ఆదుర్దా వ్యక్తం చేసి మరింత లొంగతీశాడు. తను చేసిన రాక్షస సంహారానికి కారణం ఆత్మరక్షణ అన్నాడు. తతస్తే రాక్షసాః ప్రాప్తా బలినో యుద్ధకాంక్షిణః రక్షణార్థం తు దేహస్య ప్రతియుద్ధా మయారణే. న్యాయస్థానంలో నిలబడినవాడు తను నేరం చేయడానికి కారణం ఆత్మరక్షణం అని రుజువు చేసుకుంటే వానికి శిక్ష పడదు. అది శిక్షాస్మృతిలో నియమం. సర్వశాస్త్ర విశారదుడైన హనుమంతుడు శిక్షాస్మృతిని అవగతం చేసుకున్నవాడు కనుకనే ఈ ప్రసంగాన్ని ఇలా కొనసాగించాడు. ఇటువంటి క్లేశం ఎదురైనప్పుడు మనం ఎలా మాట్లాడాలో ఉపదేశించాడు. అంత వివేకంగా ప్రసంగం ప్రారంభించి రావణుని ఆగ్రహం తగ్గించిన అనంతరం, నేను సుగ్రీవ సచివుడను, రామదూతను. మా మహారాజు పంపిన సందేశాన్ని నీకు వినిపించడానికి వచ్చాను. ప్రప్రథమంగా నీ సోదరుడుగా ఆయన నీ యోగక్షేమాలు అడగమన్నాడు అని మొదలుపెట్టి, రావణ, నీకు తెలియని విషయం కాదు. మా వానర ప్రభువు వాలి. ఆయనను నువ్వు బాగా ఎరుగుదువు. ఆయనను ఒక్క బాణంతో నేలకూల్చిన మహాయోధుడు రామభద్రుడు. త్వయా విజ్ఞాతపూర్వశ్చ వాలీ వానరపుంగవః రామేణ నిహతః సంఖ్యే శరేణేకైన వానరః.
ఒకనాడు రావణుని తన చంక కింద బిగించి సప్తసముద్రాలలో ముంచి విడిచిన బలశాలి వాలి. అంతటివాడు రాముడు విడిచిన ఒక్క బాణంతో నేలకూలాడు అనడంతో రావణుని ధైర్యం చల్లబడాలి. అది హనుమంతుని మాటలలోని చాకచక్యం. సీతాన్వేషణ భారాన్ని స్వీకరిస్తానని రామచంద్రునికిచ్చిన వాగ్దానం అనుసరించి మా ప్రభువు సుగ్రీవుడు వానరయోధులందరినీ నలుదిక్కులకు పంపాడు. మా వానరయోధులెంతటివారో ఎరుగుదువా? గరుత్మంతునితో సమానంగా ఎగరగలవారు కొందరు, వాయువేగంతో పోగలవారు మరికొందరు. అందరూ భూమ్యాకాశాలలో తీవ్రగమనంతో సాగగలవారే నన్ను హనుమంతుడంటారు. శతయోజన విస్తీర్ణమున్న సముద్రాన్ని దాటి నీ లంకానగరంలో ప్రవేశించి సీతాదేవిని దర్శించాను. లంకేశ్వర, నీకు ధర్మం తెలియదని నేననుకోవడం లేదు. మహాతపస్సంపన్నుడవు ప్రాజ్ఞుడవని విన్నాను. నీ వంటి ధీమంతులు ధర్మమార్గాన్ని విడిచి విపత్తులు తెచ్చుకోకూడదు. పరదారాపహరణం మహాపాతకహేతువు. రామలక్ష్మణులు ధనుర్బాణధరులై నిలబడితే సుర గరుడ ఉరగ యక్ష కిన్నర దానవగణాలు నిలబడలేవు. మర్యాదగా ఆయన భార్యను ఆయనకు అప్పగించు. ఆ మహనీయుడెవరో నీకు తెలిసినట్లు లేదు. మానవ రూపంలో భూమికి దిగిన దివ్యస్వరూపుడు. ఈ మాటలేవీ నీకు రుచించకపోతే ఈ ఒక్క మాట సావధానంగా విను. నేను సీతాదేవిని చూశాను. మిగిలిన దానిని ఆయన అవలీలగా పూర్తి చేస్తాడు. దృష్టాహీయం మయాదేవి లబ్ధం యదిహ దుర్లభం ఉత్తరం కర్మ యచ్చేషం నిమిత్తం తత్ర రాఘవః. దేవదానవ గరుడ గంధర్వ కిన్నెర కింపురుషులెవ్వరూ నిన్ను సంహరించలేరు. కాని నరవానరులైన రామసుగ్రీవులు వస్తున్నారు. నిన్నటి వరకు నీ ధర్మకార్యాల ఫలాన్ని, నీ తీవ్ర తపశ్శక్తి యోగాన్ని అనుభవించావు. అది పూర్తి కాబోతున్నది. జానకీదేవిని అపహరించిన అధర్మ ఫలాన్ని అనుభవించక తప్పదు. చివరిగా ఒక్క మాట విను. జనస్థానంలో నీ సహచరులైన రాక్షస యోధులందరూ కోదండ శరవర్షంలో మునిగిపోయారు. మహాబలిష్ఠుడైన వాలి నేలకూలిన వార్త కూడా విన్నావు. ఈనాడు మా ప్రభువైన సుగ్రీవుడు రామునితో స్నేహం చేశాడని నేను చెప్పినది నీకు వినిపించి ఉంటుంది. జనస్థానం వధం బుద్ధ్వా వాలివధం తథా రామ సుగ్రీవ సఖ్యం చ బుద్ధస్వ హితమాత్మనః. ఇప్పుడు నీ శ్రేయోమార్గమేమిటో ఆలోచించుకో. రాముని క్రోధాగ్ని, సీతామహాదేవి పాతివ్రత్య తేజాగ్ని, ఈ రెండు లంకానగరాన్ని నిన్ను సర్వనాశనం చేస్తుంటే నీ కళ్లతో నువ్వు చూడక తప్పదు. తప్పాలంటే నా హితోపదేశం విను. లేదు, చతుర్ముఖుడు, పాలలోచనుడు, సహస్రాక్షుడు వీరెవరూ రాముని ముందు నిలువలేరు. ఆయన ధనుర్ధారి అయి నిలబడితే వీరిలో ఎవ్వరూ నీకు రక్షణ ఇవ్వలేరు. బ్రహ్మా స్వయంభూః చతురాననోవా రుద్రస్త్రినేత్రస్త్రిపురాంతకోవా ఇంద్రో మహేంద్రః సురనాయకోవా త్రాతుం న శక్తాయుధి రామవధ్యం. రామభద్రుడు శరణాగత వత్సలుడు. ఆయన భార్యను ఆయనకు అప్పగించి పాదాల మీద పడు, అనుగ్రహిస్తాడు. సాహస పరాక్రమాలుండగానే సరిపోదు, దయాహృదయం, క్షమాగుణం ఉండాలి. మన వీరసూరత్వాలను అందరిమీద ప్రయోగించకూడదు. సాధు సజ్జన నారీ రక్షణ వీరలక్షణం కావాలి అని వ్యంగ్యంగా హితబోధ చేశాడు. అక్కడ చాలా సుదీర్ఘ ప్రసంగం చేశాడు హనుమంతుడు. లంకానగర సౌందర్యాన్ని పొగుడుతూ రావణుని ఆవేశాన్ని చల్లబరిచాడు. చల్లబడితే గాని హనుమంతుడు చెప్పే మాటలు వినే స్థితిలోకి రాడు. రాముని సూరత్వాన్ని తెలియజేయడానికి రావణుని గుండె జారే వాలి పేరు చెప్పాడు మొదట. తరువాత రావణునిలోని గుణాలను అవగుణాలను ప్రస్తావిస్తూనే రాముని వీరత్వాన్ని చాటాడు. సీతాదేవిని తిరిగి రామచంద్రునికి అప్పజెప్పనట్లయితే జరిగే పర్యవసానం ఎలా ఉంటుందో కన్నులకు కట్టినట్లు వర్ణించాడు. హితవు చెప్పాడు. ఆయన ప్రసంగశైలి ఎంతటిది అంటే అంతటి ఆగ్రహంలో ఉన్న రావణుడు కూడా వింటూ మౌనంగా ఉండిపోయాడు. మొదటిసారి రాముడు హనుమంతుడిని చూసినప్పుడే అన్నాడు, కత్తి దూసి మీదకి వచ్చే శత్రువైనా ఇతడి మాటలు వింటే చేతులు జోడించి తీరాల్సిందే, ఉద్యతాశైరరేరపి అని అన్నాడు. అందుకు నిదర్శనం ఈ సన్నివేశం. అది వాక్య విశారదుని ప్రసంగ నైపుణ్యం. కొంతసేపటికి కాని తాను వింటున్నదేమిటో తెలిసే స్థితిలోకి రాలేకపోయాడు రావణుడు. తనలో తాను ఈ విధంగా ఆత్మవిమర్శ చేసుకుంటున్నాడు హనుమ. ప్రతిపక్షులతో, మిత్రులతో మాట్లాడిన సందర్భాలే కాక ఆత్మవిమర్శన విషయంలో కూడా హనుమంతుడు మనకు ఆచార్యత్వం వహిస్తాడు. లంకాదహనం చేసేశాక విచారంలో పడ్డాడు. ఆగ్రహావేశంలో ఎంత పొరపాటు చేశాను. ఈ దహనకాండలో అశోకవనం కూడా అగ్నికి ఆహుతయ్యి సీతాదేవికి అపాయం సంభవించి ఉంటే భవిష్యత్తు ఏమిటి? రావణుని మీద క్రోధంతో ఈ దారుణానికి తలపడ్డాను. సర్వనాశనం చేసుకున్నాను. క్రుద్ధః పాపం న కుర్యాత్కః క్రుద్ధో హన్యాద్ గురూనపి క్రుద్ధః పరిషయా వాచా నరః సాధూనధిక్షిపేత్. క్రోధానికి లొంగినవాడు చెయ్యలేని చెడ్డ పని లేదు.
దానికి లోబడ్డామో సాధువులను హింసించగలం, గురువులను హననం చేయగలం, పరుష వాక్కులతో కర్కశంగా చెరించగలం. అందుచేతనే కామక్రోధాలకు లొంగని మహనీయులు ధన్యులు అనుకుంటాడు. హనుమంతుని వంటి ధీశాలి పరాక్రమవంతుడు సైతం కోపానికి లొంగితే ఎంతటి అనర్థం జరుగుతుందో చెబుతూనే సామాన్యుల క్రోధానికి ఎంత దూరంలో ఉండాలో బోధిస్తుంది ఈ సన్నివేశం. ఆగ్రహం, ఆవేశం వహించినప్పుడు తొందరపడి ఎలా చెరిస్తామో, దానివల్ల కలిగే అనర్థాలేమిటో, అలానే సంతోషంలో కూడా పూర్వాపర వివేకాలు కోల్పోయి ప్రవర్తించే విధానం కూడా చూస్తాం. అయినా ఆరంభించిన కార్యానికి విఘాతం కలుగకుండా చూసుకోవడం హనుమంతుని వంటి వానికే సాధ్యం. అటువంటి సాధకుని గురువుగా గ్రహించి ఆయన చర్యలను, వాక్కులను అవగాహన చేసుకుని ఆచరించగలిగితే మనం కూడా కొంతలో కొంత ఉత్తమ గుణ సంపన్నులమై ఆత్మశ్రేయస్సును, లోక కళ్యాణాన్ని సాధించగలుగుతాం. సీతాదేవికి అపాయం సంభవించి ఉంటే అని విచారిస్తున్న హనుమంతునికి అంతలోనే మరో ఆలోచన కలిగింది. నేను పొరబడుతున్నాను. మంగళరూపిణి అయిన సీతాదేవిని అగ్నిహోత్రుడు అంటలేడు. ఆమె తేజస్వరూపిణి. అగ్నిని అగ్ని ఏం చెయ్యగలదు? సీతారాముల ప్రభావం చేత కాకపోతే ఇంతగా జ్వలించిన అగ్ని నా తోకను వేడెక్కించలేదే అనుకున్నాడు. ఒక్కమారు అమ్మవారిని చూసి వెళ్లాలని నిశ్చయించుకొని సిన్సుపా వృక్షం చేరి ఆ ఛాయలో వసివాడకుండా ఉన్న సీతాదేవిని దర్శించి తిరుగు ప్రయాణానికి సన్నద్ధుడయ్యాడు. బయలుదేరి రామబాణంలా సాగుతూ సముద్ర తీరానికి కొంత దూరంలో ఉండగా సింహగర్జన చేశాడు. ఆ ధ్వని వింటూ సముద్ర తీరానికి ఈవల ఒడ్డున ఉన్న వానర వీరులందరూ ఆశ్చర్యంతో జాంబవంతుని చుట్టూ చేరారు. వారందరినీ దగ్గరగా పిలిచి, నాయనా, మీరు నిర్భయంగా ఉండండి. మన మారుతి కార్యసాధకుడై తిరిగి వస్తున్నాడు. అదే ఆ ధ్వని. కార్యసాధకుడు కానివాడు అటువంటి సింహగర్జన చేయలేడు అని ఓదార్పు పలికాడు. ఇక్కడ ఒక ప్రధానాంశం ఉన్నది. హనుమంతుడు తిరిగి వస్తూ అంత భయానకమైన సింహనాదం చేయడం దేనికి అని శంక కలుగుతుంది. సరాసరి వచ్చి విషయం చెప్పవచ్చు గదా. నిజమే, తిరిగి వచ్చి అందరికీ తన కార్యసాధన వార్త వివరించవచ్చు. సామాన్యంగా ఎవరైనప్పటికీ చేసే పని అదే. కాని నిన్న ఉదయం బయలుదేరిన హనుమంతుడు ఈరోజు సాయంత్రానికి వస్తున్నాడు. బయలుదేరిన క్షణం నుంచి నీల, గజ, గవయ, గవాక్ష, గంధమాదన, మైంద, ద్వివిధ, అంగదాదులందరూ అన్నపానాలు ముట్టకుండా ఆయన రాక కోసం ఎదురుచూస్తున్నారు. హనుమంతుడు వచ్చి సీతను చూశాను అంటే తప్ప వీరెవరికీ మనశ్శాంతి లేదు. సీతను చూడకుండా వస్తే సర్వ వానర యోధులకు శిరచ్ఛేదమే శిక్ష అని సుగ్రీవుని ఆజ్ఞ. హనుమంతుడు సీతాదర్శనం చేసి రాకపోతే వీరెవరి ప్రాణాలు ఉండవు. అందుకే తాను కార్యం సాధించుకు వచ్చాననే భావం వ్యక్తం చేయడానికి సింహనాదం చేశాడు అంత దూరం నుంచి. అయితే ఆ సింహనాదం కారణం అర్థం చేసుకోగలవారుండాలి కదా అనే సందేహం సామాన్యుడికి కలుగుతుంది. తెలుసుకోగల జాంబవంతుడున్నాడని హనుమంతుడికి తెలుసు. దూరం నుండి సింహనాదం చేసిన హనుమంతుడు తన ఆప్తమిత్రుల మధ్యకు దిగుతూ దృష్టా సీతా అన్నాడు. చూశాను సీతని అని ఆరంభించాడు. సీతని చూశాను అని ఆరంభించవచ్చు. సీతని అని ప్రారంభించగానే చూశాను అంటాడో చూడలేదు అంటాడో అనే ఉత్కంఠ భరించలేని కొందరు గుండెలు ఆగిపోవచ్చు. అక్కడున్న వారిని చూడడం ప్రధానం. చూశాను అనగానే సీతాదేవినే అనే విషయం అక్కడున్న వారందరూ గ్రహించగలిగినదే. ఏ మాటను ఎప్పుడు, ఎక్కడ, ఎలా ప్రారంభించాలి ప్రసంగంలో అనే శబ్దబ్రహ్మ విద్య సాధించినవాడు హనుమంతుడు అని శ్రీరామచంద్రుడు అనడానికి కారణం ఇక్కడ కూడా తెలుస్తుంది. సీతాదృష్ట అన్నప్పటికీ వ్యాకరణం, ఛందస్సు ఏవీ దెబ్బతినవు. కానీ సీతా శబ్దం కంటే ముందు దృష్ట అని తన వారందరికీ ఒక లిప్తకాలం ముందుగా సంతోషం కలిగించిన ధీమంతుడు హనుమంతుడు. ఎవరితో ఎంత మాట్లాడాలో తెలిసినవాడు హనుమంతుడు అనడానికి ఒక ఉదాహరణ. గగనవీధి నుండి హనుమంతుడు కిందకి దిగిన అనంతరం వానర యోధులందరూ ఆయనను పరమ సంతోషంతో సత్కరించారు. అప్పుడు జాంబవంతుడు, నాయనా, ఎలా వెళ్ళావు? అక్కడి విశేషాలేమిటి? పరమ క్రోధుడైన రావణుని కథ ఏమిటి అంటూ ప్రశ్న పరంపర నడిపించాడు. తాతా, మీరందరూ చూస్తుండగా మహేంద్రగిరి నుండి బయలుదేరాను. దారిలో మైనాకుడు అడ్డు వచ్చి అతిథి సత్కారం చేస్తానన్నాడు. ఇప్పుడు కాదని ముందుకు సాగాను. సురస ఎదురుపడి మింగుతానంది. తెలివిగా తప్పించుకున్నాను. లంకానగరం సమీపిస్తుండగా ఛాయాగ్రాహిణి సింహిక తన శక్తితో నన్ను లాగబోయింది. ఒక్క దూకులో దాని కడుపులో ప్రవేశించి
కీళ్లు సడలించి పైకి లేచి లంకానగరం కోటగోడ మీద దిగాను. చీకటి పడుతుండగా లంకలో దిగి అన్ని భవనాలు తిరిగాను. చివరకు అశోకవనంలో అమ్మవారిని దర్శించాను. ఆనవాలుగా ఆవిడ చూడామణి ఇచ్చింది. అప్పుడు బాగా ఆలోచించి అశోకవనం ధ్వంసం చేశాను. రావణుడు తన సేనలు పంపాడు. వారిని నేల కూల్చాను. వాని పుత్రుడు అక్షకుమారుని కూడా యమసదనం చేర్చాను. వాడు రాక్షసులను పంపడం, నేను చంపడం, అంతే. చివరికి ఇంద్రజిత్తు వచ్చాడు. వీడు వాడి పెద్ద కొడుకు, మహామాయావి. అస్త్ర శస్త్ర విద్యలలో ఘటికుడు వాడు. వాడు బ్రహ్మాస్త్రంతో బంధించి రావణుని ముందు నిలబెట్టాడు. ఆ దుర్మార్గుడు నన్ను చంపమని ఆజ్ఞాపించాడు. కాని వాని తమ్ముడున్నాడు, ధర్మాత్ముడు విభీషణుడు. అతడి హితబోధ చేయగా చివరకు నా తోకకు నిప్పు ముట్టించమన్నాడు రావణుడు. నా తోక చుట్టూ గుడ్డలు చుట్టబెట్టి నూనెతో తడిపి అంటించారు. మండుతున్న తోకతో లంకను భస్మం చేసి ఇలా వచ్చాను. ఇలా తన ప్రయాణంతో ప్రారంభించి తిరిగి వచ్చే వరకు జరిగిన గాథను, తాను సాధించిన విశేషాలను సుమారుగా 200 శ్లోకాలలో వివరిస్తాడిక్కడ హనుమంతుడు. కాని సీతాదేవి రామచంద్రునికి చెప్పమన్న విషయాలు వీరి దగ్గర ప్రస్తావించలేదు. అదే హనుమంతుని వివేకం. రామునికి చెప్పవలసిన మాటలు వీరికి అనవసరం కనుక ప్రస్తావన రానివ్వడు. కిష్కింధ చేరాక వానరులందరూ చూసాం సీతను అని హర్షధ్వానాలు చేస్తుంటే రాముడు, మీలో చూసిన వాడెవడో నా దగ్గరగా రండి అనగానే అందరూ హనుమంతుణ్ణి ముందుకు పంపారు. అప్పుడు హనుమ, స్వామి, చూశాను సీతను. నిన్నే స్మరించుకుంటూ నీ మీదనే మనసుంచి జీవిస్తున్నది. వికారాకారాలు కల రాక్షసీ జనం ఆమె చుట్టూ కూర్చుని భయపెడుతున్నారు. జుట్టు దువ్వుకోకుండా కటిక నేల మీద పరుంటున్నది. రాక్షస రావణుని బాధ నుండి విరమింపచేసి సుగ్రీవునితో మీ స్నేహం విషయం చెప్పాను. అప్పుడు ఆవిడ నన్ను రామదూతగా నమ్మి చిత్రకూటం మీద ఉన్న రోజులలో కాకాసురుని మీద బ్రహ్మాస్త్రం విడిచిన గాథ చెప్పింది. గోదావరి తీరంలో మణిశిలతో తిలకం దిద్దిన విషయం చెప్పింది. ఈ చూడామణి ఆనవాలుగా ఇచ్చింది. ఇంక 1 రోజుల కంటే జీవించనని చెప్పింది. అప్పుడు ఆవిడకి నేను ధైర్యం కలిగించి వచ్చాను అన్నాడు. అంగద జాంబవంతుల దగ్గర చెప్పిన తన ప్రతాప ప్రదర్శన విషయాలేవీ ఇక్కడ చెప్పలేదు. పైగా మొత్తం కథ అంతా 25 శ్లోకాలతో ముగించాడు. అది ఆయన వివేకం. ఎవరికి ఎంత చెప్పాలో ఏది చెప్పాలో తెలిసిన ధీమంతుడు కనుకనే ఈనాటికి మనం ఆరాధిస్తున్నాం. మన మిత్రుల దగ్గర, మనతో సమానుల దగ్గర మన విజయగాథల వివరంగా చెప్పుకుని ఆనందాన్ని పంచుకోవచ్చు. మన పై అధికారుల దగ్గర, మనకంటే గొప్పవారి దగ్గర మనం చేసిన ఘనకార్యాల గురించి చెప్పుకోకూడదనే విషయాన్ని మనకు తెలియజేశాడు హనుమంతుడు. హనుమంతుని మాటలు విన్న రాముడు, ఇంతటి క్లేశమైన కార్యాన్ని మారుతి వంటి స్వామి సేవాపరాయణుడు తప్ప సాధించలేడు. వాయువో వైనతేయుడో తప్ప సముద్రం అవ్వల తీరం చేరడం మరెవరికీ ఊహకందనిది. పైగా అప్రదృశ్యమైన లంకానగరం అంతా తిరిగి రావడం ఎవ్వరూ చెయ్యలేని పని. ప్రభువు ఆజ్ఞను సమయోచితంగా నిర్వర్తించి తృప్తి కలిగించే సేవకుడు ఉత్తముడు. చెప్పిన దానిని చెప్పినట్లే చేసేవాడు మధ్యముడు. చెప్పిన మేరకు చెయ్యలేనివాడు అధముడు. మన హనుమ ఉత్తమ శ్రేణికి చెందినవాడు. అన్వేషణలో సఫలుడై వచ్చి మా రఘువంశాన్ని నిలబెట్టాడు. ఈ సమయంలో గాఢాలింగనం కంటే ఈ దూతకు నేను బహూకరించగలిగింది లేదు అని గాఢాలింగనం చేసుకున్నాడు. సీతాదేవికి మాత్రమే లభించే ఆలింగనా భాగ్యాన్ని పొందిన మహనీయుడు హనుమంతుడు. అంతకన్నా ఏ సేవకుడికి మాత్రం కావాల్సింది ఏముంది? యుద్ధానికి బయలుదేరడానికి ముందు లంకానగర దుర్గ విశేషమేమిటయ్యా అని రాముడు హనుమంతుని ప్రశ్నించాడు. రామభద్ర, లంకానగరానికి 4 దిక్కులా 4 ద్వారాలు, ఇనుముతో నిర్మించిన పరిఖలు, ఆ ద్వారాలకి అటూ ఇటూ గోడల మీద బండరాళ్లను విసిరే యంత్రాలు, కోట గోడల మీద శతఘ్నులు, శతఘ్నుల చుట్టూ వాటి ప్రయోగం తెలిసిన రాక్షస వీరులు, కోట గోడని ఆనుకుని అగట్టల మీద సంక్రాంతాలున్నాయి. ఈ వంతెనలకు ఇరువైపులా ఉన్న గృహాలలో వీటిని నియమిస్తూ ఉంటాయి. శత్రుభీతిని శంకించారో వంతెనలు ఎత్తుతారు. నిసర్గంగా జలదుర్గం, వనదుర్గం ఉన్నాయి. శూలహస్తులు, ఖడ్గపాణులు అప్రమత్తులై నగర రక్షణలో ఉంటారు. 4 ద్వారాలలో భీకరాకారులు వేల సంఖ్యలో రక్షణ కార్యంలో ఉంటారు. నేను అగట్ట మీద సంక్రాంతాలు ధ్వంసం చేసి పరిఖలు నేలకూర్చి ప్రాకారాలు పడగొట్టి వారి సేనలో ఒక భాగాన్ని యమపురి చేర్చి వచ్చాను అని వివరంగా విశేషాలు చెప్పాడు. దూతగా హనుమంతుడి కర్తవ్యం సీతా సందర్శనం మాత్రమే.
కాని భవిష్యత్ కార్యక్రమానికి అవసరమైన పనులన్నీ నిర్వహించాడు. హనుమంతుడు ధీమంతుడు కనుక చెప్పిన పని అంతవరకే చేసి వచ్చినట్లయితే రాముడిప్పుడు అడిగిన ప్రశ్నకు జవాబు ఉండేది కాదు. అంజనానందనుడికి సీతను మాత్రమే చూసి వచ్చాను అని చెప్పి తల వంచవలసి వచ్చేది. ఆయనకి తల వంచవలసిన అవసరం కలిగేవాడైతే ఉత్తమ దూతగా రాముని చేత ప్రశంసలు పొందగలిగేవాడు కాదు హనుమంతుడు. నిర్దేశించిన కార్యానికి పూర్వాపరాలు గ్రహించగల జ్ఞాని కనుకనే అశోకవన విధ్వంసం కారణంగా చూపించి లంకానగర విశేషాలు గ్రహించే అవకాశం కలుగజేసుకోగలిగాడు. రామాయణంలో అనుక్షణము మనకి హనుమంతుడు ఎవరితో ఎక్కడ ఎప్పుడు ఎంత ఎలా మాట్లాడాలి అనే అంశాన్ని సర్వదా పాటించాడనే విషయం కనబడుతూనే ఉంటుంది. తాను సాగించిన రాక్షస సంహార విషయాలు ఇంతవరకు రాముడికి చెప్పలేదు హనుమంతుడు. సీతాన్వేషణ విషయం ప్రశ్నించినప్పుడు ఆవిడను చూసిన విషయం, ఆ ఇల్లాలు ఏ స్థితిలో ఉన్నది, ఆమె రాముడికి ఏం చెప్పమన్నది అన్న అంశాలు తప్ప మరో మాట చెప్పలేదు. లంకానగర దుర్గ విశేషాలేమిటి అని రాముడు అడిగాడు కనుక అక్కడి శత్రుబలం ఎంత ఉన్నది, అందులో తాను ఎంతమందిని సంహరించినది చెప్పాడు. ఇప్పటికీ అశోకవన విధ్వంస విషయం, లంకాదహన విషయం చెప్పలేదు. సమయం సందర్భాలు ఎరుగకుండా పెద్దల ముందు మన ప్రతాపం ప్రదర్శనం చేయకూడదని ఎరిగినవాడు కనుక వినయంతో ఎలా ప్రవర్తించాలో ఈ విషయాలు చూసి మనం నేర్చుకోవచ్చు. ప్రతి చిన్న విజయానికి నా అంతటివాడు లేడంటూ విర్రవీగుతారు అజ్ఞానులు. అహంకారం మనిషిని ఎదగనివ్వదు. వినయం ఉన్నతినిస్తుంది. వినయం వ్యక్తికి వ్యక్తిత్వానికి వన్నె తెచ్చిపెట్టే అలంకారం. ఎన్ని ఘన విజయాలు సాధించినా వినయాన్ని వీడలేదు హనుమంతుడు. హనుమంతుడి తోకకు నిప్పు పెట్టించాడు రావణుడు. తోక నుండి జ్వాలలు ఆకాశానికి లేస్తున్నాయి. అంతగా మండుతున్నప్పటికీ హనుమంతునికి చల్లగా ఉంది. క్షణం ఆలోచించాడు. ఇంత మంట మండుతున్నా నాకేమీ బాధ లేదే. ఏమిటి దీనికి కారణం? రాముని ధర్మదీక్ష, సీతాదేవి పాతివ్రత్య శక్తి, అందుకుతోడు అగ్నిదేవునికి మా తండ్రి వాయుదేవునికి ఉన్న స్నేహం కారణంగా ఈ వేడి నన్ను బాధించడం లేదనుకున్నాడు. ఏదైనా ఘనకార్యం సాధించే ప్రయత్నం చేసినప్పుడు విజయం సాధిస్తే అది తమ శక్తి ద్వారా సాధించామని, పరాజయం పొందితే దైవం అనుకూలించలేదని అనడం సామాన్యుల లక్షణం. కాని హనుమంతుడు అదంతా తన ప్రతాపం అని మీసాలు దువ్వి భుజాలు ఎగరవేయలేదు. ఏ మంచి జరిగినా అది సజ్జన సాంగత్యం వల్ల, వారి అనుగ్రహం వల్ల, తన తల్లిదండ్రుల పుణ్య విశేషం వలన జరిగిందని భావించే ఉత్తమ స్వభావం కలవాడు హనుమంతుడు. అలా కాక అంతా నా శక్తి అనే అహంకారానికి లొంగినవారు మూర్ఖులు. లొంగకుండా ఉన్నవారు హనుమంతులవుతారు. అఖిల జగదారాధ్యులవుతారు. కానివారే. యుద్ధం మొదలైంది. సంగ్రామం సాగుతోంది. కుంభకర్ణుడు నేలకూలాడు. ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రం రామలక్ష్మణ సుగ్రీవులతో వానర భల్లూక యోధులందర్నీ మూర్ఛితులం చేసింది. ఆ అస్త్రశక్తికి లొంగనివారు విభీషణుడు, హనుమంతులు. వీరిద్దరూ రణరంగం అంతా తిరుగుతూ ఎవరు ఏ దశలో ఉన్నారో చూస్తూ జాంబవంతుని సమీపించారు. విభీషణుడు నెమ్మదిగా జాంబవంతుని చెవిలో, తాతా ఎలా ఉన్నావనగా ఆ వృద్ధయోధుడు, నాయనా, వార్ధక్యం వలన ఆ బాణగాతం నా చూపును మందగింపచేసింది. అయినా నీ కంఠస్వరాన్ని బట్టి నువ్వు విభీషణుడవని అనుకుంటున్నాను. ఇంతకు అంజనానందుడు మారుతి కుశలంగా ఉన్నాడా అని ప్రశ్నించాడు. విభీషణుడు, తాతా, రామలక్ష్మణుల విషయం కాని, మీ ప్రభువు సుగ్రీవుని విషయం కాని అడగకుండా మారుతి ఒక్కడిని గురించి అడుగుతున్నావేమయ్యా అని ప్రశ్నించాడు. విభీషణ, వాడొక్కడు బ్రతికి ఉంటే ఆ మహాయోధులందరూ హతులైనా బతికించగలం. వాడు లేడో వీరందరూ ఉన్నా లేనట్లే అన్నాడు జాంబవంతుడు. తస్మిన్ జీవతి వీరేతు హతమప్య హతం బలం, హనుమత్యుజ్జిఘ్న ప్రాణీ జీవంతోపి మృతానయం. ఆ మాటలు వింటూనే హనుమంతుడు జాంబవంతుని పాదాలకు ప్రణామం చేశాడు. తతో వృద్ధముపాగమ్య నియమేనాభ్యవాదయత్, గృహ్య జాంబవతః పాదో హనుమాన్ మారుతాత్మజః. జాంబవంతుని పాదాలకు నమస్కరించిన హనుమంతుడు ఎంతటివాడు! అప్పటికే సీతాన్వేషంలో కృతకృత్యుడై అందరి ప్రాణాలు నిలబెట్టినవాడు. జాంబవంతుడు, నాయనా, బ్రహ్మాస్త్ర ప్రభావితులైన వీరందరి ప్రాణాలు నువ్వు రక్షించాలి. తక్షణం బయలుదేరి హిమగిరి మీద కైలాస శిఖరం దగ్గర దివ్యకాంతులతో వెలిగే మృత సంజీవిని, విశల్యకరణి, సావర్ణ్యకరణి, సంధానకరణి అనే ఓషధులున్నాయి. అవి తీసుకుని వచ్చి వీరందర్నీ ఉద్ధరించాలని పలకగాని వెళ్లి ఆ ఓషధులున్న గిరిశిఖరం పెళ్లగించుకుని వచ్చినవాడు. రావణుడు ప్రయోగించిన శక్తి వలన నేలకొరిగిన లక్ష్మణుని రక్షణార్థం మరోసారి ఓషధులు తీసుకొచ్చినవాడు. ఆ రెండు సమయాలలో హనుమంతుడు ఓషధులు తీసుకురానట్లయితే
ఇందరి శ్రమ ఇంతటి శ్రమ వృధా అయిపోయేది. ఇక్కడ రామలక్ష్మణులు సుగ్రీవులు విగతజీవులు కావడం, దానితో అక్కడ అయోధ్య కిష్కింధలలో నరవానరులు లేకుండా పోవడం, ఇదే పర్యవసానం అయ్యేది. ఇందరినీ ప్రాణాపాయ దశ నుంచి తప్పించగలిగిన శక్తిమంతుడు హనుమంతుడు. అంతటి హనుమంతుడు జాంబవంతుని పాదాలకు నమస్కరించి తన వినయాన్ని ప్రదర్శించాడు తప్ప తన వల్ల ఇంత ఘనకార్యం జరిగిందని విర్రవీగలేదు. హనుమంతుని వినయ సౌశల్యానికి మరో ఉదాహరణ, యుద్ధం అయిపోయింది. సీతాదేవి అగ్ని పరీక్ష ముగిసింది. అందరూ అయోధ్యకు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో భరద్వాజ మహాముని ఆశ్రమంలో ఆగింది పుష్పక విమానం. అందరూ మహర్షికి నమస్కారాలు చేశారు. ఆయన అభయ హస్తముద్రతో అందరినీ పంపించాడు. చివరగా హనుమంతుడు వచ్చి ఆయన పాదాల మీద పడ్డాడు. అప్పుడు మునీన్ మారుతి కౌగులించుకొని సమ్మోదంబునన్ పల్కె అంతన అబ్ధిన్ విపదబ్ధి దాటితివి దాటించి తన్నన్ మహాముని అప్పుడప్పుడు మీర్మునుల్ అంభోయాన పాత్రీకృతాత్త నితాంతోగ్ర తపచ్చటా వితతి పంపన్ నేను గుర్తించితిన్. భరద్వాజుడు హనుమంతుని లేవనెత్తి దగ్గరగా హత్తుకొని, నాయనా, చాలా ఆనందంగా ఉంది నిన్ను చూస్తుంటే. శతయోజన విస్తీర్ణమైన దూరాన్ని దాటావు. సీతారాములను వియోగ సముద్రం నుండి దాటించావు. చాలా గొప్పవాడివి అన్నాడు. హనుమంతుడు వినయంగా చేతులు జోడించి, మహర్షి, ఏమంటున్నారు మీరు? ఇదంతా నా గొప్పతనమా? మీ వంటి మహామునుల తపశ్శక్తి నన్ను తీసుకెళ్ళింది కాని నేను సముద్రం దాటగలవాడినా? మీ అనుగ్రహంతో ఇదంతా సాధించాను, ఆశీర్వదించండి అన్నాడే తప్ప దర్పాన్ని ప్రదర్శించలేదు. ఎంతటి వారికైనా వినయం ఉత్తమ ఆభరణం. ఈ విషయంలో కూడా హనుమంతుడు మనకు ఆదర్శప్రాయుడే. విజయోత్సవ సభ. సీతారాములు అయోధ్య చేరారు. వారితో పాటు విభీషణుడు, సుగ్రీవుడు, హనుమంతుడు, జాంబవంతాది ప్రముఖులంతా అయోధ్యకి విచ్చేశారు. పట్టాభిషేక మహోత్సవం తిలకించాలనే కుతూహలంతో. పట్టాభిషేకం వైభవంగా ముగిసింది. అందరికీ బహుమానాలు ఇచ్చారు. ప్రముఖులనదగ్గ వారందరికీ సన్మానం జరిగింది. ఒక్క హనుమంతుడికి మాత్రం ఏమీ ఇవ్వలేదు. అందరూ తెల్లబోయి చూస్తున్నారు. రాముడు సీతా సమేతంగా అయోధ్యకు తిరిగి రాగలిగాడంటే ప్రధాన కారకుడు హనుమంతుడు. అటువంటి హనుమంతునికి సన్మానం ఎందుకు జరగలేదో అర్థం కాలేదు అందరికీ. మరచారేమో అనుకోవడానికి వీల్లేదు, మరచిపోతగినవాడు కాదు కనుక. 2 క్షణాలు రామభద్రుడు ప్రసన్న గంభీరంగా సభాసదులందరినీ తిలకించి చంద్రకాంతులీనే ముత్యాలహారాన్ని తన మెడ నుంచి తీసి సీతాదేవికి అందించాడు. ఆ ఇల్లాలు తెల్లబోయి రామచంద్రుని కన్నుల్లోకి చూసింది. రాముడు చిరునవ్వుతో, ప్రదహీ శుభగే హారం యస్య తుష్టా భామిని పౌరుషం విక్రమా బుద్ధిః యస్మిన్నేతాని సర్వశః. జానకి, ఈ సదస్సులో నీ అభిమానానికి పాత్రులైన వారికి దీనిని బహూకరించు. ధీమంతుడు, ధీరుడు, పౌరుషవంతుడు అని ఎవరిని భావిస్తున్నావో వారికి ఇయ్య అన్నాడు. అప్పుడు పట్టమహిషి సీతాదేవి రత్నసింహాసనం దిగి మందహాసంతో ఆదరాభిమాన పురస్సరంగా ఆ హారాన్ని హనుమంతునికి బహూకరించింది. ధీధీర శక్తులు గల హనుమంతుని వంటి స్వామి కార్యనిర్వహణా దక్షునికి అందరితో కలిపి కాక ప్రత్యేక సత్కారం చేయించాడు రామచంద్రుడు. హనుమంతుడు ఎటువంటి సన్మానాలు ఆశించి కార్యనిర్వహణ చెయ్యనప్పటికీ, ఏ వ్యక్తి అయినప్పటికీ ఒక కార్యాన్ని సాధించాలనుకున్నప్పుడు మనోవాక్కాయాలు 3 లగ్నం చేసి దీక్షతో కృషి చేయాలి. కృషితో నాస్తి దుర్భిక్షం. సంపూర్ణంగా కృషి చేసినవాడు సాధించలేనిది లేదు. ఒక మహాకార్యాన్ని సాధించిన వారికి ఘనసన్మానం జరుగుతుంది. కార్యసాధనకు ముందు నుండే జరగబోయే సన్మానాల గురించి, అందుకోబోయే బహుమానాల గురించి ఆలోచించే వారి దీక్ష వాటి అందే ఉంటుంది, కార్యసాధన ఎందుకాక. అటువంటి వారు ఏమీ సాధించలేరు, స్వప్న జగత్తులో విహరించడం తప్ప. వీరిలో మొదటి కోవకు చెందినవాడు హనుమంతుడు, కార్యసాధకులకు ప్రథమ గురువు. పశుపక్షాదుల వలె కూడు గూడు మాత్రమే మనిషికి చాలు అనుకోకుండా, మనిషే పుట్టినందుకు ఒక సత్కార్యం, ఒక మహత్కార్యం సాధించాలనుకునే వారికి హనుమంతుడు ఆదర్శప్రాయుడు. ఆయన చేసే పనులు, సాగించే సంభాషణలు, ఆత్మవిమర్శలు నిత్యం మననం చేసుకోగలిగితే సీతాన్వేషణ వంటి దుష్కర కార్యాన్ని సహితం సాధించగలం. హనుమంతుని ప్రగాఢ సేవాధర్మాన్ని, అగాఢ ప్రతిభా సంపత్తిని మనకు చూపించారు వాల్మీకి. మననం చేసుకుని ఆచరించడం, సాధించడం మన వంతు.